గత వారం రోజుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు కనిపించటం లేదు అనే ఒక ఫ్లెక్సీ తిరుపతి మొత్తంలో చక్కర్లు కొడుతుంది. బహుశా తిరుమల టీటీడీ అధ్యక్షులు వెకేషన్కి వెళ్ళారా, లేకపోతే లీవ్ పెట్టారా, లేకపోతే రెస్ట్ తీసుకుంటున్నారా, లేకపోతే వ్యక్తిగతమైనటువంటి సమస్యల్లో ఉన్నారా అనేటువంటి అంశాల మీద ఎవరికి ఒక క్లారిటీ లేదు. అంటే నార్మల్గా మా మిత్రులు సాంబశివరావు గారు చెప్పేటువంటి అంశం ఏంటి అంటే, మా చైర్మన్ గారు ఒక్కరోజు కూడా హైదరాబాద్ రావట్లేదు, హైదరాబాద్ వచ్చినా నాకు తిరుపతి కొండలు గుర్తొస్తున్నాయి, వెంకటేశ్వర స్వామి గుర్తొస్తున్నారు, నేను త్వరగా వెళ్ళిపోవాలి అని చెప్తా ఉంటారు. సో ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా ఆయన మనసంతా తిరుమలలోనే ఉంది అని సాంబశివరావు గారు చెప్తా ఉంటారు. మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 10 రోజుల నుంచి బిఆర్ నాయుడు గారు ఏమైపోయారో, ఎక్కడికి వెళ్ళిపోయారో ఎవరికీ అర్థం కావట్లేదు. అందుకని కనపడటం లేదు అనే బోర్డు ఒకటి పెట్టారు. లక్షల మంది వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ బోర్డు చైర్మన్గా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటం ఒక పద్ధతి. భక్తులకు ఏదైనా సౌకర్యాలు అసౌకర్యంగా ఉందా, భక్తులకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ట్రస్ట్ బోర్డు చైర్మన్గా మొత్తం తిరుమల ప్రథమ వ్యక్తిగా అక్కడ జరిగేటువంటి అంశాలన్నింటినీ కూడా పర్యవేక్షించవలసినటువంటి అవకాశం, పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు కనపడటం లేదు. ఎందుకు కనిపించటం లేదు? అది ఫేక్ వీడియోనే కదా, అది డీప్ ఫేక్ వీడియో కదా, అది అక్కడక్కడ మార్ఫింగ్ చేశారు కదా. మరి అక్కడక్కడ మార్ఫింగ్ చేసిన వీడియో, డీప్ ఫేక్ వీడియో వల్ల జరిగిన అనర్థం ఏంటి? మీరేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. మీరు ఏదైతే వీడియో డిస్ప్యూట్ చేస్తున్నారో, ఇదేదైతే ఆత్మీయంగా కౌగిలించుకున్న దాన్ని తీసుకొని వెళ్ళిపోయి దాన్ని మ్యానిపులేట్ చేస్తున్నారు అని చెప్పేసి మీ ఛానల్ క్లెయిమ్ చేసుకుంటున్నట్టుగా, మీ మీడియా క్లెయిమ్ చేసుకుంటున్నట్టుగా, ఒక పక్క బిఆర్ నాయుడు గారేమో అక్కడక్కడ మ్యానిపులేట్ చేశారు, అది అక్కడక్కడ దాన్ని మార్ఫింగ్ చేశారు, అది పూర్తి వీడియోనే, అయినా దాంట్లో తప్పే ఉంది, ఆలింగనం చేసుకున్నాం, దాంట్లో తప్పే ఉంది చెప్పండి మీరు. నేను ఎన్నిసార్లు చూశాను, వల్గారిటీ ఎక్కడ కనపడింది అని చెప్పి ఆయనే మాట్లాడుతున్నారు. మరి ఆయనే మాట్లాడుతున్న సందర్భంలో, వారే దాన్ని కరెక్ట్ అని అంటున్న సందర్భంలో దాని గురించి ఎందుకు ముఖం చాటేయాల్సిన అవసరం ఏముంది? వెంకటేశ్వర స్వామి దగ్గర మిమ్మల్ని చైర్మన్గా పెట్టింది ముఖం చాటేసి నెలల పాటు తిరగమనే? రండి, భక్తులతో మాట్లాడండి, కార్యక్రమాల్లో పాల్గొనండి. మీరు ముఖం చాటేయాల్సినంత అవసరం ఏముంది? అంత అవసరం ఏమి లేదు కదా. ఎందుకు అంటే మనం మన ఛానల్ సిగ్గుడి చేసాం కాబట్టి, సిగ్గుడి చేసినాడు వీధికి పెద్ద అని మీరు పెద్ద. ఇప్పుడు ఏమైందా, దాంట్లో తప్పే ఉంది, ఆ వీడియోలో తప్పే ఉంది. 32 సంవత్సరాల నుంచి మాకు వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్నాయి.
వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం, మా ఇంటికి వాళ్ళు వస్తారని చెప్పారు. సో మీ ఛానల్లో వాళ్ళేమో కూర్చొని సాంబశివరావు గారు అండ్ చాలా సీరియస్గా డిబేట్లు పెట్టి అసలు మా 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 చైర్మన్ గారు ఇక్కడికి వస్తే కొండలు కనపడుతున్నాయి, గుట్టలు కనపడుతున్నాయి, వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చారు, నేను అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది సాంబశివరావు, నేను ఇక్కడ ఉండను సాంబశివరావు, నేను వెళ్ళిపోతాను సాంబశివరావు అంటే, సార్ ఒక గంట ఉండండి సార్ ప్లీజ్ సార్, ఇక్కడ సంతకాలు ఉన్నాయి సార్ అని సాంబశివరావు గారు బతిమలాడతారంట. మరి ఇప్పుడు గుర్తు రావటం లేదా కొండలు? వెంకటేశ్వర స్వామి ఇప్పుడు గుర్తు రావట్లేదా? ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ గాలికి వదిలేశారా? కొండలు ఇప్పుడు గుర్తు రావటం లేదా? 7 కొండలు ఇప్పుడు గుర్తు రావటం లేదా? రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి గమనించండి. ఇదే పని కనుక, ఈ విధమైనటువంటి వీడియోలతో కనుక ఇంకొక సామాన్యుడు ఎవడైనా దొరికినా, సామాన్యుడు అంటే ఇన్ ది సెన్స్ నాలాంటి వాడు ఎవడైనా దొరికినా, లేకపోతే ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా దొరికినా, అసలు మీరు పెట్టే డిబేట్లకి ఇళ్లల్లో టీవీలు పగిలిపోవాల్సి వచ్చేది. మీరు పెట్టే డిబేట్లకి ఇళ్లల్లో టీవీలు పగిలిపోయాయి. నేను మొన్నే మీకు రాష్ట్ర ప్రజలందరికీ చెప్పా, కోరట్ల మాధవ్ ఎంపీ అనేటువంటి వ్యక్తి ఏదో వీడియో కాల్ మాట్లాడారు. అవతల పక్క ఎవరితో మాట్లాడారో ఎవ్వరికి తెలియదు, అవతల పక్క బాధితురాలు ఏందో ఎవరికి తెలియదు. ఒక వీడియో వచ్చింది, దాని మీద 250 డిబేట్లు పెట్టిన మీరు ఇప్పుడు బిఆర్ నాయుడు గారి మీద వచ్చినటువంటి వీడియో మీద ఎందుకు డిబేట్లు పెట్టడం లేదు? ఎందుకు ఆ మహిళ రాసిన ఉత్తరం మీద మీరు యాక్షన్ తీసుకోవటం లేదు? ఎందుకు ఆ మహిళని బెదిరించి కేసు పెట్టించారు? అంటే బిఆర్ నాయుడు గారు చెప్పింది కరెక్టే. గుర్తుపెట్టుకోండి, నాకు మీడియా ఉంది, తగ్గేదేలే అని చెప్పి మాట్లాడినటువంటి బిఆర్ నాయుడు గారు వాస్తవం. అంటే నేను అడుగుతున్నా రాష్ట్ర ప్రజల్ని, మీ ద్వారా రాష్ట్ర ప్రజల్ని అడుగుతున్నా, అంటే ఒక మీడియా ఛానల్ ఉంటే మీరు ఏం చేసినా కూడా మీరు శుద్ధపూసలు అయిపోతారా? అంటే మీరు ప్రభుత్వంలో ఉంటే మీరు ఏం చేసినా, ఏ అరాచకం చేసినా కూడా అది తప్పు ఒప్పైపోతుందా? బిఆర్ నాయుడు లాంటి ఒక వ్యక్తి ఈ విధంగా దొరికితే కనీసం దాని మీద ఎక్స్ప్లెనేషన్ కూడా కాల్ ఫర్ చేయలేని ఒక చేతగాని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పనిచేయటం లేదా? నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రి గారిని, ప్రతి మీటింగ్లో ఏం తమాషాలుగా ఉందా, ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు చేయటం లేదు, అడ్మినిస్ట్రేషన్ అంటే ఏమనుకుంటున్నారు అని ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద రెచ్చిపోయేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మీ మిత్రులు కాబట్టి, మీ కులం కాబట్టి, మీ ఊరు కాబట్టి, మీ జిల్లా కాబట్టి బిఆర్ నాయుడు మిమ్మల్ని జాకీలు వేసి లేపారు కాబట్టి, బిఆర్ నాయుడు ఏ విధమైనటువంటి తప్పులు చేసినా అక్కడ చైర్మన్ హోదాలో ఆయన మీద ఎక్స్ప్లెనేషన్ ఉండదా? రాష్ట్ర ప్రజలకు వివరణ ఉండదా? రాష్ట్ర ప్రజల తరపున రాష్ట్ర ప్రజలకు అసలు దీని మీద ఏమి చెప్పాలి? కనీసం ఇది తప్పో రైటో. నేనేమంటానంటే ముఖ్యమంత్రి గారిని, బిఆర్ నాయుడు గారి మీద వచ్చినటువంటి వీడియో ఫేక్ వీడియో, ఇది అసలు ఏ విధమైన తప్పు కాదు. బిఆర్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఒక సచ్చీలుడు, ధర్మరాజు అంశలో పుట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి కారణ జన్ముడు అని చెప్పండి, తప్పేం లేదు. ముఖ్యమంత్రి ప్రకటన చేయమని నేను పదే నేను మాట్లాడుతున్నా. మీరు ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో కూర్చొని ఈ రోజు వరకు కూడా జరిగిన అనర్థం మీద కనీసం మీరు ఏ విధమైనటువంటి ప్రకటన చేయకుండా, ఏ విధమైనటువంటి ఎంక్వైరీ ఇనిషియేట్ చేయకుండా, ఏ విధమైనటువంటి రిపోర్ట్ని యాక్సెప్ట్ చేయకుండా, ఎవరో ఒక పనికిమాలిన గన్నాయి గారి చేత ఒక రిపోర్ట్ తీసుకొని ఆ రిపోర్ట్ మీద ఏ విధమైనటువంటి యాక్షన్ లేకుండా గాయపయ్యి గాప్చూప్ సంబారబుడ్డి అని తిరుగుతుంటే రాష్ట్ర ప్రజలు మర్చిపోవాలా? అంటే మీరు గిల్లితే గిల్లించుకోవాలా? చెప్పండి సార్, మీరు గిల్లితే గిల్లించుకోవాలా? రాష్ట్ర ప్రజలకి మీరు
కడాన లడ్డూలో పందికోగలిసింది అంటే అందరు వినేసేయాలి, డిబేట్లు పెట్టేసేయాలి, మొత్తం మీడియా మొత్తం మీ మీ వెనకబడి రాష్ట్ర ప్రజలు మొత్తం రోడ్ల మీదకి వచ్చి కొట్టుకోవాలి, తన్నుకోవాలి, చంపుకోవాలి. అబ్బెబ్బెబ్బే దాంట్లో ఏమి హార్పిక్స్ లాంటివి బాత్రూమ్ క్లీనర్లు కలిసినాయి అంటే బాత్రూమ్ క్లీనర్లు కలిసినాయి అని అనుకోవాలి. ఇప్పుడు దాని మీద ఏం చర్చలు లేవు, గప్చూప్ సంబార్బట్టి ఇదంతా ఎక్కడికో వచ్చి ల్యాండ్ అవుతుంది, ఇందాపూర్లో ల్యాండ్ అవుతుంది, హెరిటేజ్లో ల్యాండ్ అవుతుంది, దీని మీద ఏం మాట్లాడొద్దు, కామ్గా ఉండండి అంటే రాష్ట్ర ప్రజలు కామ్గా ఉండాలా? అంటే ఈ బిఆర్ నాయుడు కాకుండా ఇంకా వేరే ఎవరైనా సరే ఎలాంటి సందర్భం వస్తే మీరు యాక్షన్ తీసుకోరా? అంటే మీరు ఐఏఎస్ ఆఫీసర్లకి, ఐపీఎస్ ఆఫీసర్లకి, అడ్మినిస్ట్రేటర్ని నేను అని చెప్పేవన్నీ కేవలం అభూత కల్పనలా, పైకి మాటల. ఒక ఎమ్మెల్యే ఒక మహిళని, చిత్తూరు జిల్లాలో ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఒక మహిళని, 75 సంవత్సరాల ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఒక అమ్మాయిని లాడ్జికి తీసుకుని వెళ్ళి పదే ఆ అమ్మాయి చేత బలాత్కారం చేస్తే ఆ ఎమ్మెల్యే మీద ఏ విధమైనటువంటి యాక్షన్ ఈ రోజు వరకు లేదు. ఏ విధమైనటువంటి యాక్షన్ ఈ రోజు వరకు లేదు. మరి అదే గుంటూరు ఎమ్మెల్యే కూడా వీడియో కాల్ మాట్లాడారు కదా, మరి అతని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? నిన్నగాక మొన్న జనసేనలో అరవశ్రీధర్ అనేటువంటి అంశంలో ఆ అబ్బాయి ఎమ్మెల్యే, రైల్వే కూడూరు ఎమ్మెల్యే, ఆ మహిళని ఒక ఒంటరి మహిళను ఆమెను లోబర్చుకొని ఇట్లా నన్ను ఇన్ని సందర్భాల్లో నన్ను బలాత్కారం చేశాడు, బలవంతంగా బలాత్కారం చేశారు, ఇతను నా మీద నా భర్తను చంపేస్తాను, నా కొడుకుని చంపేస్తానని బలాత్కారం చేశాడని రిపీటెడ్గా రిపోర్ట్లు పెడితే, ఈ దేశంలోనే మహిళల అభ్యున్నతి కోసం, మహిళల రక్షణ కోసం పుట్టాను నేను అని చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర మహిళల కోసం అద్భుతమైనటువంటి ప్రగల్భాలు పలికేటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆ అమ్మాయి మీదే వాళ్ళ అమ్మ చేత కేసు పెట్టించి, అరవశ్రీధర్ వాళ్ళ అమ్మ చేత కేసు పెట్టించి ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో నిందితురాలుగా నుంచోబెట్టిన చరిత్ర మీ జనసేనది కదా అని అడుగుతున్నాను. చరిత్రలో ఏ రోజైనా ఒక ఎమ్మెల్యే నన్ను రేప్ చేశాడని కేసు పెడితే ఈ అమ్మాయి డబ్బులు డిమాండ్ చేస్తుంది అని చెప్పేసి ఎమ్మెల్యే తల్లి చేత రిపోర్ట్ తీసుకొని కట్టించిన చరిత్ర మీది కాదా? ఏ సందర్భంలో అయినా సరే ఇలాంటి చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది హిస్టరీ. మహిళల చరిత్ర గురించి, మహిళల అభ్యున్నతి గురించి, అంటే మనం చేస్తేనేమో సంసారం, ఎవడు చేసినా అది కాకుండా చేస్తేనేమో వ్యభిచారం. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో మహిళల కోసం, మహిళల రక్షణ కోసం, మహిళల చట్టాల కోసం, మహిళల్ని ఎవడైనా పట్టుకుంటే తుడిపేస్తా, నరికేస్తా, కోసేస్తానంటివి. ఎవడైనా మహిళలను పట్టుకోవాలంటే చట్టాలు అద్భుతంగా తయారు చేసి ఒక్కొక్కడికి ఉరిశిక్ష ఇచ్చేస్తాను, అవసరమైతే రోడ్డు మీదకి తీసుకొచ్చి కొట్టించేస్తానండి. మీరు ప్రతిపక్ష నాయకులుగా మీరు రాజకీయాలు చేసేటప్పుడేమో మహిళల అభ్యున్నతి, మహిళలకు రక్షణ, మహిళలకు చట్టాలు, ప్రజాప్రతినిధులు ఎవరైనా మహిళల మీద చేస్తే వాళ్ళని చేయటం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా మహిళ ఈ ఎమ్మెల్యే నన్ను రేప్ చేశాడని కేసు పెడితే కుదరదు, ఆయన రేప్ చేయలా, ఆయన కామించలా, ఆయన ప్రేమించాడు. ప్రేమించినటువంటి వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేయడానికి నువ్వు బ్లాక్మెయిల్ చేసావు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అంట, ఒక డాన్ లాగంట ఈ ఎమ్మెల్యేని బెదిరించి డబ్బులు ఇస్తావా లేదా అని బెదిరించి అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నందుకు ఆయన మీద పోలీసులు కేసు పెడతారంట. చరిత్రలో ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యేని బెదిరించగలిగిన ఒక సామాన్యమైనటువంటి ఎంప్లాయీ ఉంటుంది అని మీరు భావిస్తే ఇట్ ఈస్ లెఫ్ట్ టు యువర్ విజ్డమ్ పవన్ కళ్యాణ్ గారు. ఇట్ ఈస్ లెఫ్ట్ టు యువర్ విజ్డమ్. ఒక మహిళ ప్రాథమికమైనటువంటి సమాచారం మీకు ఇస్తే అసెంబ్లీలో కూర్చొని వీడియో కాల్స్ మాట్లాడి అసెంబ్లీలో కూర్చొని మాట్లాడినటువంటి ఎమ్మెల్యేది తప్పు కాదు. కారులో తీసుకెళ్ళి అమ్మాయిని బలాత్కారం చేసింది తప్పు కాదు. ఆ అమ్మాయిని థ్రెటన్ చేసి వాళ్ళ హస్బెండ్ని, వాళ్ళ పాపని చంపేస్తానని చెప్పింది తప్పు కాదు. కేసు పెట్టి బయటకు వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి తప్పు. ఇది న్యాయం. మీ 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 ప్రభుత్వంలో ఒక ఆడకూతురికి జరిగే న్యాయం ఇదే. ఒక ప్రభుత్వంలో జరిగే న్యాయం ఇదే పవన్ కళ్యాణ్ గారు. మీరు చెప్పే మాటలకి చేసే పనులకి తేడా ఇదే ఇక్కడే కనపడుతుంది. ఎందుకు అంటే మీరు రాజకీయాలు చేయటంలా, మీరు రాజకీయాలలో ఇప్పుడు కాల్ షీట్ రాజకీయాలు చేస్తున్నారు. కాల్ షీట్ రాజకీయాలు.
ఎందుకు నేను పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాల్సి వస్తుంది అనే దాని మీద కూడా నేను రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలి. ఏదో చాలామంది ప్రతిసారి పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తారు, పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తారు, నాకేం పని పవన్ కళ్యాణ్ ఎందుకు టార్గెట్ చేస్తారు? ఏ రోజైనా నేను పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడాను? పవన్ కళ్యాణ్ గారిని నేను ఏ రోజైనా మాట్లాడాను? నేను మాట్లాడాల్సిన అవసరం లేదు కదా పవన్ కళ్యాణ్ గారితో. నేను ఒక వీడియో చూపించిన తర్వాత దీని మీద ఎందుకు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాల్సిన సందర్భం వస్తుంది? పద్ధతి మర్యాద అరే నాకు రాజకీయం తెలియదు అనుకున్నారు మీరు. క్రిమినల్ పాలిటిక్స్ లో మీరు చేసేది అవకాశవాద రాజకీయాలు, క్రిమినల్ పాలిటిక్స్ లో మీరు చేసేది. అరే నేను సిద్ధాంతంతో కూడిన రాజకీయం చేస్తాను, గుర్తుపెట్టుకో. బలమైన సిద్ధాంతాలు పడకల్లారా మీకు గుర్తుపెట్టుకో. సైరా మీరు ఈ రోజు నుంచి పడకల్లారా మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. మీరు యుద్ధం చెప్పండి రా, మీరు చెప్పండి రా. ఛాలెంజ్ ఇస్తున్నాను, కొడకల్లారా రండి రాదు, రెండందరూ బయటికి కొడకల్లారా. తోలుస్తాను ఒక్కొక్క నా కొడుకు మాట్లాడితే. నేను పద్ధతి సిద్ధాంతంతో కూడిన రాజకీయం ఇదే బహుశా. మళ్ళీ చూపిస్తాను ఈ వీడియో, ఉండండి, మళ్ళీ వేస్తాను. ఇప్పుడు ఈసారికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వీడియో వేస్తాను. సిద్ధాంతంతో కూడిన రాజకీయం. నేను పవన్ కళ్యాణ్ అని అన్నానని ఒక ఇంటర్వ్యూలో ఒక మహిళ ఫోన్ చేసి, ఏయ్ పవన్ కళ్యాణ్ అంటావేంటి, గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్ సార్ అనాలి, పవన్ కళ్యాణ్ అని అన్నావా మీ ఇంటి ముందుకొచ్చి మిమ్మల్ని బయటికి ఈడుస్తామన్నారు. పవన్ కళ్యాణ్ గారు అనాలంట. ఈయన మాత్రం ఎవరైనా నా కొడక అనొచ్చంట. ఈయన మాత్రం ఎవరైనా చెప్పు చూపించవచ్చంట. ఈయన మాత్రం ఎవరినైనా రోడ్డు మీదకి లాక్కొచ్చి ఒక్కొక్క నా కొడుకు కొంకెలు ఎరక్కొట్టచ్చంట. ఈయన మాత్రం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎవరినైనా గలపాతాలానికి చొక్కేస్తా అని ఒక ముఖ్యమంత్రిని అనొచ్చంట. ఒక ఉప ముఖ్యమంత్రిని మేము పవన్ కళ్యాణ్ అని అనకూడదంట. ఒక ఉప ముఖ్యమంత్రిని పవన్ కళ్యాణ్ అని మేము అనకూడదంట. మా ఇళ్ల మీదకి వచ్చి దాడి చేస్తారంట జన సైనికులు. మా ఇళ్ల మీదకి వచ్చి ఇళ్లలో వాళ్ళనంట బయటికి లాగుతారంట. మా ఇళ్ల మీదకి వచ్చి సామానంతా పగలగొడతారంట. రోడ్ల మీద మమ్మల్ని తిరగనీరంట ఆయన పవన్ కళ్యాణ్ అంట. ఇదేం రాజకీయం అంటారు సార్ దీన్ని? నేను అడుగుతున్నా, జన సైనికులను అడుగుతున్నా, వీర మహిళలను అడుగుతున్నా, అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా అడుగుతున్నా, రోజుకి ఒక 1000 కాల్స్ చేసి మీరు అది చేస్తాం ఇది చేస్తామని బెదిరిస్తున్న వాళ్ళని అడుగుతున్నా. పాపం తెలుగుదేశం మీడియాలో గత వారం 10 రోజుల నుంచి నా మీద అద్భుతమైనటువంటి ప్రొజెక్షన్స్ ఇచ్చి స్పెషల్ వీడియోలు తయారు చేసి, ఒక లాయర్గా ఉన్నాను కాబట్టి నా మూలాలు ఎక్కడ దెబ్బతీయాలంటే లాయర్గా ఉన్నాను కాబట్టి నా ప్రొఫెషన్ని దెబ్బతీయాలని మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి జోహార్లు రబ్బాయి. మీరు చేస్తున్న ప్రయత్నానికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. చేసుకోండి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసుకుంటారో, ఎంత ప్రయత్నాలు చేసుకుంటారో, ఎంతమంది పెయిడ్ ఆర్టిస్టులను దింపండి. ఐ డోంట్ మైండ్ ఎట్ ఆల్. మీరు ఎన్ని రాళ్ళు వేస్తే, నేను మళ్ళీ చెప్తున్నా, మీరు పూలేయొద్దు, నా మీద రాళ్లే వేయండి. మీరు ఎన్ని రాళ్ళు వేస్తే ఆ రాళ్లతోటి తొందరగా ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేస్తా. మీరు నా మీద ఎంత సోషల్ మీడియాలో ప్రచారం చేసినా, ఎంతమంది పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా నేను తప్పు చేయనంత వరకు భయపడే ప్రసక్తే లేదు. ఒక లాయర్ అన్న తర్వాత 100 రకాల సమస్యలు ఉంటాయి. వచ్చే క్లయింట్లకి మనం అందరికీ న్యాయం చేయలేకపోవచ్చు. న్యాయం జరగని ప్రతి ఒక్కళ్ళు, న్యాయం జరగకపోవడానికి నేను ఒక్కడిని కారణం కాదు. జడ్జిలు ఉంటారు, వ్యవస్థ ఉంటుంది, దాంట్లో రకరకాల అంశాలు ఉంటాయి. సో న్యాయం జరగని వాళ్ళందరూ వెళ్ళి టీవీ ముందులో కూర్చోబెడితే TV5 స్పెషల్ ప్రొజెక్షన్ ఇచ్చేసి, వాళ్ళని కూర్చోబెట్టి స్పెషల్ వీడియోలు చేసి, మీరు వాళ్ళని ప్రొజెక్షన్ చేసి నా ప్రొఫెషనల్గా నన్ను దెబ్బ కొట్టాలని చూస్తే కానివ్వండి. మీకుండే ఆల్టర్నేటివ్స్ మీకుంటే, నాకుండే ఆల్టర్నేటివ్స్ నాకుంటాయి. మీరు నన్ను బదనాం చేయాలని చూస్తే నేను బదనాం చేయాలని చూడను. నేను ప్రజల కోసం ప్రశ్నిస్తూనే ఉంటాను. నేను అడుగుతున్న TV5ని, మిగతా ఛానల్స్ వాళ్ళందరినీ, మీరు ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎన్ని కేసులు పెట్టుకోండి, ఏ ఇబ్బంది ఏముంది? న్యాయస్థానాలు లేవా, కోర్టులు లేవా? లేకపోతే భయపడాల్సిన పని ఏముంది? మీరు 30 కేసులు పెట్టుకుంటారా, 40 కేసులు పెట్టుకుంటారా? పెట్టుకోండి. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్.
ఎన్ని మీరు వీడియోలు పెట్టినా డే టు డే స్ట్రాంగ్ అవుతాను తప్ప వెనక్కి తిరిగే ప్రసక్తి లేదు. ప్రజల కోసం ప్రశ్నించడం ఆపే ప్రసక్తే లేదు. పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తూనే ఉంటా, చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తూనే ఉంటా, కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటా. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే ప్రజల తరపున మా పార్టీ ప్రశ్నిస్తూనే ఉంటుంది. మీరు ఎన్ని కుయుక్తులు పడినా మా పార్టీ రాష్ట్ర ప్రజలకు నిజాలు చెబుతూనే ఉంటుంది. భయపడే ప్రసక్తి లేదు, వెనుదిరిగే ప్రసక్తి లేదు, బాబ్బాబ్బాబ్బాని మీ కాళ్ళు పట్టుకున్న ప్రసక్తి అంతకంటే లేదు. సో దయచేసి రాష్ట్ర ప్రజల తరపున మాట్లాడుతున్నప్పుడు, రాష్ట్ర ప్రజల తరపున అడుగుతున్నప్పుడు దానికి సమాధానం చెప్పండి మీ దగ్గర ఉంటే. నేను అడుగుతున్నా గౌరవ పవన్ కళ్యాణ్ గారిని, ఒక పవన్ కళ్యాణ్గా మాజీ ఒక ఎమ్మెల్యే కూడా మీరు కాలేదు, మొన్నే డైరెక్ట్గా మీరు ఉప ముఖ్యమంత్రి అయినారు. మీరు మాట్లాడేటువంటి భాషలో ఏ ఒక్క % భాష అయినా నేను మాట్లాడానా? నేను విధానాల మీద మాట్లాడా. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారన్నారు. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యాను. నేనే డీజీపీతో ఉంటే, నేనే అధికారంలో ఉంటే వాళ్ళని ఇమ్మీడియట్గా మొత్తాన్ని తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పచెప్తానన్నారు. ఆ 30,000 మంది అమ్మాయిలు 2 సంవత్సరాలు అవుతుంది, ఏమయ్యారో చెప్పలేదు. అది ప్రశ్నించడం నాకు తప్ప సార్? చెప్పండి. పోలవరంలో మెగా ఇండస్ట్రీస్కి కొన్ని వేల కోట్ల రూపాయల లంచం జరిగింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు దోచుకున్నాడు. ఆ మెగా ఇండస్ట్రీస్కి వాళ్ళకే ఈ కాంట్రాక్ట్లన్నీ ఇస్తున్నా అన్నారు. 2024 జూన్ తర్వాత వచ్చిన మీ ప్రభుత్వం అదే కంపెనీకి మళ్ళీ ప్రాజెక్టులు ఇచ్చి పోలవరం ప్రాజెక్టులు అప్పచెప్పింది. మరి దీన్నేమంటారు సార్? దీన్నేమంటారు చెప్పండి. మరి గత ప్రభుత్వంలో మీరు చేసినటువంటి విమర్శ ఇప్పుడు అదే కంపెనీకి మీరు రెన్యువల్ చేస్తున్నటువంటి పోలవరం ప్రాజెక్టులకు సంబంధించి మాట్లాడటానికి లేదా? ఆదాని దగ్గర నుంచి 1600 కోట్ల రూపాయలు లంచం తీసుకొని పోర్టు ట్రస్టులు మొత్తాన్ని ఆదానికి ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు. మీరు వచ్చి ఏం చేశారు? అదే పోర్టు ట్రస్టులు మళ్ళీ అతనికే కట్టబెట్టే ప్రయత్నం చేశారు. ఆదాని ఇండస్ట్రీస్కే మీరు ఇస్తున్నారు. మరి ఇది తప్పు కదా సార్? ఇది తప్పు కదా? దీన్ని అడిగితే మేము తప్ప? రాష్ట్రంలో ఒక ఆడపిల్ల మీద ఏదైనా జరిగితే ఆ ఆడపిల్ల దగ్గరికి ఎవరైనా చూడటానికి భయపడే విధంగా నేను చట్టాలు తయారు చేస్తానన్నారు. ఈ రాష్ట్రంలోకి 24 నెలలు అయితే మీరు పరిపాలన వచ్చి ఎప్పటి వరకు రమారమి 32,000 మంది ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగినాయి. మొన్నే నేను చదివి వినిపించిన, ఇప్పటికీ 22,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. ఇప్పటికీ రమారమి 236 మంది మహిళలు మర్డర్ రేపు జరిగింది. ఒక్క ఆడపిల్లను కూడా పరామర్శించలేదు మీరు అని అడిగితే తప్ప సార్? నేను అది తప్ప? బిఆర్ నాయుడు గారు సంబంధించి ఒక అమ్మాయిని కౌగిలించుకుంటూ ఒక పవిత్రమైనటువంటి స్థానంలో ఉంటే సనాతన ధర్మం కోసం ఒక లడ్డూలో పంది కొవ్వు ఎద్దు కొవ్వు కలిసింది అని చెప్పేసి ఎవరో ఒక రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టుని ముఖ్యమంత్రి చెప్పిన వెంటనే 2 నిమిషాలు కూడా రిపోర్టును కూడా చూడకుండా వచ్చి కనకదుర్గమ్మ మెట్లు గడికి కింద నుంచి కనకదుర్గమ్మ మెట్లు గడిగిన మీరు సనాతన డిక్లరేషన్ అని చెప్పి తిరుపతిలో వెళ్ళిపోయి కాలు మెట్లతోటి తిరుపతిలోకి వెళ్ళి కొన్ని వేల మందిని అక్కడ పోగేసి ఒక యాత్ర చేసి కొన్ని వేల మందితోటి ఒక మీటింగ్ పెట్టినటువంటి సనాతన డిక్లరేషన్ అన్అపాలజెటిక్ సనాతని అని మీరు డిక్లరేషన్ తీసుకున్నటువంటి మీరు ఈరోజు కళంకితమైనటువంటి బిఆర్ నాయుడు అక్కడ టీటీడీలో కూర్చొని ఒక మహిళ నాకు అన్యాయం చేశాడని ఉత్తరం రాసినా కూడా స్పందించకుండా, అతను దొరికినప్పటికీ కూడా కనీసం ఎక్స్ప్లెనేషన్ కూడా కాల్ఫర్ చేయకుండా, కనీసం మాట్లాడుకోకుండా మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఒక ప్రకటన చేయకుండా ముందుకు సాగుతుంటే ప్రశ్నించొద్దా సార్? ప్రశ్నించొద్దా లేదా? లేదండి, ప్రశ్నించొద్దు. ప్రశ్నించే హక్కు పవన్ కళ్యాణ్కి మాత్రమే ఉంటుంది. ప్రశ్నించే హక్కు మా జనసేనకు మాత్రమే ఉంటుంది. ప్రశ్నించడం కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే చేస్తాం. పాలకపక్షంకి వచ్చిన తర్వాత ఎవడు ప్రశ్నించినా వాడిని మోకాల మీద కూర్చోబెట్టి చిప్పలు ఎరక్కొడతామని మీరు అన్నారా? అలాగే ఒక జీవో ఇష్యూ చేయండి పవన్ కళ్యాణ్ గారు, మాట్లాడం. ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నా, నేను ప్రజలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలో, జేబీఎం పార్టీ కార్యకర్తలో, సిపిఐయో సిపిఎంఓ మీరు తప్పులు చేస్తే, మీరు అమ్మాయిలతో దొరికితే, మీరు మెసేజ్లు పెడితేనే వీడియోలు చూపిస్తాం, అది పెడితేనే డిబేట్లు పెడతాం, అవి చూపిస్తేనే కేసులు కడతాం. తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, జనసేనలో ఉన్నవాళ్ళు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ, బీజేపీ నాయకులు కానీ అమ్మాయిలతో తిరిగినా, అమ్మాయిలతో మెసేజ్లు పెట్టినా, అమ్మాయిలను తీసుకొచ్చి రేపులు చేసినా, అమ్మాయిలను తీసుకొని లాడ్జీ తీసుకున్నా ఏ విధమైనటువంటి కేసులు కట్టొద్దని డీజీపీకి ఒక ఆర్డర్లు ఇవ్వండి సార్ జీవో ద్వారా. ఇంకెవరు మాట్లాడుకుంటూ ఉంటారు?
అలాంటి ఏం చేసినా కూడా మా పార్టీలో మా ప్రభుత్వంలో ఏ విధమైనటువంటి పాలసీ డెసిషన్, ఇది మా పాలసీ డెసిషన్, ఎవడు కేసులు పెట్టడానికి లేదు, ఎవడు అడగటానికి లేదు, ఎవడు ప్రెస్ మీట్లు పెట్టడానికి లేదు అని చెప్పి కోర్టుకు కూడా తెలియ ఒక గ్యాగ్ ఆర్డర్ తీసుకురండి సార్, శుభ్రంగా సరిపోద్ది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో నాయకులు కానీ కార్యకర్తలు కానీ అమ్మాయిలను రేప్ చేసిన, అమ్మాయిలతో మెసేజ్లు పెట్టిన ఎమ్మెల్యేలు కానీ అమ్మాయిలను తీసుకొని వెళ్ళి కారుల్లో రేప్ చేసిన, అమ్మాయిలను తీసుకొని వెళ్ళి లాడ్జ్లో రేప్ చేసిన, అమ్మాయిల్ని రోడ్ల మీద పడి రేప్ చేసిన, అమ్మాయిల్ని వేధించిన, ఏం చేసినా వీళ్ళకి సంబంధించినటువంటి పోలీసులు ఎవరు కేసులు కట్టద్దు. ఒకవేళ కేసులు కట్టినా కూడా ఏ మీడియాలో దీన్ని ప్రచురించకుండా ఒక గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చుకోండి సార్ కోర్టు నుంచి. కోర్టులు కూడా మీకు ఫేవర్గానే ఉన్నాయి కదా, ఇబ్బంది లేకుండా పోద్ది. అసలు మాకు ఈ ప్రెస్ మీట్లు గోలేంది, ఈ కోర్టులు గోలేంది, ఎవరు వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, మా నాన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు, మా నాన్న మేము మా ఉద్యోగాలు మా ప్రజలు చేసుకుంటాం, ఒక జీవో తీసుకురామని కోరుకుంటున్నాను నేను. శుభ్రమైన పని. ఈ ఒక్క జీవో తీసుకొచ్చారు అంటే కూటమి ప్రభుత్వంలో మళ్ళీ రేపొద్దున కూటమి ప్రభుత్వం ఇంకొక 10 రోజుల్లోనో 20 రోజుల్లోనో పోతుంది అనగా మళ్ళీ రద్దు చేసేసుకోండి. మళ్ళీ లేనిపోయింది రాబోయే ప్రభుత్వం వస్తే మళ్ళీ వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి రద్దు చేసేసుకున్నాను. మళ్ళీ మీరు రేపు 2029 15 సంవత్సరాలు అధికారంలో ఉంటారు కాబట్టి 15 సంవత్సరాలు ఈ నాన్ స్టాప్గా ఈ జీవోలు ఇచ్చేసేయండి, ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకు అంటే ప్రశ్నించటం అనేది, తిట్టడం అనేది, కొయ్యటం అనేది, రంకెలేయటం అనేది, అబద్ధాలు చెప్పటం అనేది, ప్రజలను మోసగించటం అనేది జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క సొత్తు అని మీరు చెప్పండి, తప్పే ఉంది. ఇది మాకున్న హక్కు అబ్బాయి, మీరెవడు మాట్లాడడానికి లేదు. రాజకీయం తెలియదు అనుకున్నారు మీరు. క్రిమినల్ పాలిటిక్స్ లో మీరు చేసేది అవకాశవాద రాజకీయాలు, క్రిమినల్ పాలిటిక్స్ లో మీరు చేసేది. అరే నేను సిద్ధాంతంతో కూడిన రాజకీయం చేస్తాను, గుర్తుపెట్టుకో. బలమైన సిద్ధాంతాలు పడకల్లారా మీరు గుర్తుపెట్టుకో. సైరా మీరు ఈ రోజు నుంచి పడకల్లారా మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. మీరు యుద్ధం చెప్పండి రా, మీరు చెప్పండి రా, ఛాలెంజ్ ఇస్తున్నాను. కొడకల్లారా రండి, అందరూ బయటికి కొడకల్లారా. తోలుకిస్తాను ఒక్కొక్క నా కొడుకు ఎక్కువ మాట్లాడితే. నేను ఇది జనసేన వాళ్ళని అడిగితే ఇవి కోపంతో ఉన్న మాటలు కాదంట, బాధతో అన్న మాటలంట. పవన్ కళ్యాణ్ గారిని అందరూ ప్యాకేజ్ స్టార్ అంటుంటే బాధతోటి తట్టుకోలేక ఆ బాధతో అన్న మాటలను అర్థం చేసుకోవాలి సార్ ప్రజలు కూడా. పవన్ కళ్యాణ్ గారు నా కొడకల్లారా రోడ్ల మీదకి రంటరా, ఒక్కొక్కడు తలలకు తీసేస్తాను తలలంటే బాధతో అన్న మాటల. అది మేము అర్థం చేసుకోవాలా? ఆయన ప్యాకేజ్ స్టార్ అంటే మేము అర్థం చేసుకోవాలా? మేము మాత్రం ప్యాకేజీలు తీసుకొని ప్రెస్ మీట్లు పెడుతున్నారని మీరంటే మాత్రం మీరు అన్న మాటలకి మేము ముడుక్కొని కూర్చొని అయ్యో నిజమేనా వాళ్ళు అంటున్నారు కాబట్టి మనం ఒప్పుకోవాలి. మొన్న అంటున్నాడు ఆయన అసెంబ్లీలో, లడ్డూలో పందికోవు కలిసిందన్నాను, ఎద్దుకోవు కలిసిందన్నాను, ఒప్పేసుకున్నట్టు అసలు ఇబ్బంది ఉండేది కాదు, ఇంత చర్చే ఉండేది కాదు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకంతే కదా, మర్డర్ చేస్తే మాట్లాడేవాళ్ళు లేడు, రేపు చేస్తే అడిగేవాళ్ళు లేడు. విక్రమార్కుడు సినిమాలో రవితేజ వాళ్ళ ఈ విలన్ అన్నట్టు మా 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 బావ రాజ్యం రామరాజ్యం, మర్డర్లు చేస్తే మాట్లాడేవాళ్ళు లేడు, రేపులు చేస్తే అడిగేవాళ్ళు లేడు. సో కాబట్టి రామరాజ్యం. అలాగే మీది కూడా. బిఆర్ నాయుడు గారు ఏదైనా చేసినా, ఎవరినైనా మహిళను మోసం చేసినా మాట్లాడేది లేదు. ఎవడో ఒకడో తలక మసినోడిలో ఒక కంప్లైంట్ పెడతాడు. ఆ కంప్లైంట్ మీద 4-5 నెలల పాటు ఏం యాక్షన్ ఉండదు. ఒక 10 రోజులు పోయిన తర్వాత ప్రజలు మర్చిపోతారు. కాబట్టి ప్రజలు మర్చిపోయిన తర్వాత మళ్ళీ యాజ్ టీజ్గా, సార్ మీరు అనుకుంటున్నారేమో ప్రజలు మర్చిపోతారని, పవన్ కళ్యాణ్ మర్చిపోయినంత ఈజీగా, చంద్రబాబు నాయుడు మర్చిపోయినంత ఈజీగా ప్రజలు మర్చిపోరు సార్. ఇంటర్నెట్ మర్చిపోదు, సోషల్ మీడియా మర్చిపోదు. పాపం 13 సంవత్సరాల లోపు ఉన్నటువంటి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే ఉపయోగం ఏముంది? ఉపయోగం ఏమీ లేదు. 13 సంవత్సరాల లోపు వాళ్ళకి బ్యాన్ చేసి సోషల్ మీడియాలో ఇలాంటివి ఏమీ రాకుండా చూడాలని చూస్తున్నటువంటి ప్రయత్నం మన ఇద్దరు కలిసినప్పుడు మాట్లాడుకున్నారంటే ఏంది అంటే, బిఆర్ నాయుడు ఇంక 7 నెలల్లో వీడు దిగిపోతాడు కదా, అనవసరంగా ఇప్పుడు ఆయన్ని టెర్మినేట్ చేయటం ఎందుకు, అసలే ఆయన మీడియాలో ఉన్నాడు,
మనకెందుకు తలకాయ నొప్పి, 7 నెలల తర్వాత ఎక్స్టెండ్ చేయకుండా ఉంటే సరిపోద్దులే అని అనుకున్నారంట. ఇదా దీనికి సొల్యూషను? నేను అడుగుతున్నా, ఎక్కడ బిఆర్ నాయుడు ఉన్నారో బయటికి రావాల్సిందే. బిఆర్ నాయుడు మీద మీరు ఏ ప్రభుత్వం స్టాండ్ తీసుకుందో ఎంక్వైరీ జరగాల్సిందే. బిఆర్ నాయుడిని అపాయింట్ చేసినటువంటి పోస్టు అత్యంత పవిత్రమైనటువంటి పోస్టు. ఆ పోస్టులో ఉన్నటువంటి వ్యక్తి ఆ విధంగా ఉన్నప్పుడు ఆయన సచ్చీలుడా, ఆయన మీద వచ్చిన అపవాదు కరెక్టా కాదా అని ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎండోమెంట్ మినిస్టర్ బాధ్యత ఖచ్చితంగా క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. టీటీడీ స్వయం ప్రతిపత్తి కాబట్టి అది ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి, ఆయన అపాయింట్ చేసింది ముఖ్యమంత్రి గారు కాబట్టి, ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంట్లో సనాతన ధర్మాధికారిగా ఆయన ఒక డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లాగా సనాతన ధర్మాధికారి డిపార్ట్మెంటు మినిస్ట్రీకి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి వారు కూడా సమాధానం చెప్పి తీరాలి. దీనికి రాష్ట్ర ప్రజలకి, భక్తులకి ఒక క్లారిటీ ఇవ్వకుండా రేపొద్దున టీటీడీ చైర్మన్ గారు నైవేద్యం పెట్టినా, శ్రీవారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్ళినా రాష్ట్ర ప్రజలు ఒక వేహ భావంతో చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇది తిరుమల పవిత్రతకి మంచిది కాదు, తిరుమల వెంకటేశ్వర స్వామికి మంచిది కాదు, మీ ప్రభుత్వానికి అంతకంటే మంచిది కాదు అన్న విషయాన్ని మాత్రం మీరు గమనించమని కోరుతున్నాను. సో ఇక రెండో అంశానికి వస్తే, నిన్నటి నుంచి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. నిన్న హైకోర్టులో వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి ఎంపీ ఒక అతను హైకోర్టులో వేసిన పిటిషన్ మీద హైకోర్టు కొన్ని కామెంట్స్ చేసింది. ప్రభుత్వానికి భూములు ఇవ్వకపోతే ఎలా వస్తాయి పెట్టుబడులు? మరి ప్రభుత్వానికి పెట్టుబడులు తెప్పించడానికి రాష్ట్ర హైకోర్టు ఉందో ఏమో నాకైతే తెలియదు. ప్రభుత్వానికి పెట్టుబడులు తెప్పించడానికి రాష్ట్ర హైకోర్టు పనిచేస్తుందో లేదో నాకైతే తెలియదు. ఏ విధమైన కామెంట్స్, ఆ విధమైనటువంటి కామెంట్స్ అనేవి బాగా వైరల్ అవుతున్న సందర్భంలో నేను రాష్ట్ర ప్రజలకి నాకు తెలిసినటువంటి ఒక సమాచారాన్ని షేర్ చేసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను షేర్ చేస్తున్నాను. రాష్ట్ర ప్రజలారా, కూటమి ప్రభుత్వానికి 164 సీట్లతోటి మనల్ని పరిపాలించండి అని వాళ్ళ చేతిలో రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పెట్టాం. 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించాల్సిన బాధ్యత మన అందరికీ పెద్ద దిక్కుగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, వారి తర్వాత పెద్ద దిక్కుగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, వారి తర్వాత పెద్ద దిక్కుగా కాబోయేటువంటి ముఖ్యమంత్రి నారా లోకేష్ గారికి అప్పచెప్పారు. ఈ ప్రాసెస్లో భాగంగా వాళ్ళు మంచి చేసినా రాష్ట్ర ప్రజలే అనుభవిస్తారు, చెడు చేసినా రాష్ట్ర ప్రజలే అనుభవిస్తారు. ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అంటే, రోజుకి ఒక 300 నుంచి 400 కూలీ తెచ్చుకునేటువంటి ఒక కూలీ అన్న కూడా 3 పూటల తృప్తిగా భోజనం చేయలేని దుర్మార్గపు పరిస్థితుల్లో ఒక రైతు ఉన్నాడు. 4 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతు కూడా పండించిన పంట మద్దతు ధర దొరుకుతుందో లేదో, ఏ రోజు నేను చచ్చిపోవాల్సి వస్తుందో, ఏ రోజు నా కుటుంబం రోడ్డున పడాల్సి వస్తుందో అన్నటువంటి బాధతో ప్రతి క్షణం చచ్చి బతుకుతున్నాడు. ఒక ఎంప్లాయీకి వచ్చేటువంటి శాలరీ ఆ పిల్లల ఫీజులు కట్టడానికి, ఆ ఇంటద్దె కట్టడానికి సరిపోయే పరిస్థితుల్లో ఒక ఎంప్లాయీ ఉంది, జీవితం ఉంది. మిడిల్ క్లాస్ జీవితాలు, అప్పర్ మిడిల్ క్లాస్ జీవితాలు, బిలో మిడిల్ క్లాస్ జీవితాలు, నిరుపేదల జీవితాలు రోజు రోజుకి జీవన ప్రమాణాలు పడిపోతున్న పరిస్థితుల్లో మమ్మల్ని పరిపాలించండి, మాకు ఏదో ఒక జీవన ప్రమాణాలు పెంచండి, ఇదిగో మీకు ఓట్లేసే నేరానికి మీకు ఓట్లేసి మిమ్మల్ని గద్దెనెక్కిస్తున్నాం. ఒక ముఖ్యమంత్రిగా, అనుభవం అయినటువంటి ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మీ ముఖ్యమంత్రిగా మీరు మమ్మల్ని పరిపాలించండి. రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రికి 164 సీట్లతో అత్యున్నతమైన మెజారిటీ ఇస్తే ఈ ప్రభుత్వాలు చేస్తుంది ఏంది, ఈ ప్రభుత్వం చేస్తుంది ఏందో నేను రాష్ట్ర ప్రజలకి ఆధారాలతో సహా వివరిస్తాను. నేను రాష్ట్ర ప్రజలను మళ్ళీ కోరుతున్నా మీ ద్వారా, ఒక కంపెనీలు రావటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను వ్యతిరేకం కాదు, మా పార్టీ వ్యతిరేకం కాదు, బహుశా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు కూడా వ్యతిరేకం అన్న సందర్భంలో కానే కాదు, మేము వ్యతిరేకం కానే కాదు. మా పార్టీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుపేదలు కాస్త పేదరికంలో అప్పర్ మిడిల్ క్లాస్లోకి వెళ్ళాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి, అప్పర్ మిడిల్ క్లాస్లో ఉన్నాడు కొంత రిచ్ మ్యాన్ కావాలి, 10 మందికి ఉపాధి కల్పించేటువంటి గొప్ప రాష్ట్రంగా మనం ఇతర రాష్ట్రాలతో పోటీ పడాలి అని ఆలోచించేటువంటి ఒక సామాన్యమైనటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి ఒక మధ్యతరగతి కుటుంబీకుడుగా నేను మీతో మాట్లాడుతున్నా ఈ రోజున. నేను రాష్ట్ర ప్రజలతో మాట్లాడుతున్నది అదే, చదువుకున్నటువంటి యువకులతో మాట్లాడుతున్నది అదే. ఉద్యోగాల కోసం బీటెక్లు చదివి, ఎంటెక్లు చదివి, బీఏలు చదివి, ఎంఎస్సి బయాలజీలు, ఎంఎస్సి అగ్రికల్చర్లు చదివి మాకు ఈరోజు వస్తుంది ఉద్యోగం, ఈరోజు ఉపాధి వస్తుందని నిరుపేదలుగా కళ్ళ నీళ్లతోటి కడుపును నింపుకునేటువంటి అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళ గురించి కూడా నేను మాట్లాడుతున్నా. ఈరోజు 164 సీట్లతోటి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఎన్నో కలలతోటి ఒక పెళ్లి కూతురులాగా కష్టపడి చదివించి కన్న తన కూతుర్ని బాగా చూసుకుంటాడు, మంచిగా చూసుకుంటానని మాటిచ్చాడు, పోతే పోయిందిలే, పెళ్ళికొడుకు ఎలాంటోడైనా సరే నా కూతుర్ని బాగా చూసుకుంటాడని తన అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డని ఒక అతనికి పెళ్లి చేస్తే, ఆ పెళ్లి చేసినటువంటి పెళ్లి కొడుకు ఆ భార్యను చూసుకోకపోగా తీసుకొని వెళ్ళిపోయి ఆ పాపను మళ్ళీ వ్యభిచార గృహానికి అమ్మేస్తే ఆ తల్లి బాధ, తండ్రి బాధ ఎలా ఉంటుందో ఈరోజు రాష్ట్ర ప్రజల బాధ ఈ కూటమి ప్రభుత్వం చేతిలో అలా ఉంది అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాం. ఏంది సార్ అంత మాట అనేసారంటే, ఎస్, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్య నారా లోకేష్ కావచ్చు, నేను మళ్ళీ చెప్తున్న పవన్ కళ్యాణ్ దీంట్లోకి లాగాల్సిన సందర్భం ఉంది. ఎందుకు ఉంది అంటే, ఈ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ భూమి ప్రతి ఒక్క ఎకరం కూడా ఒక కంపెనీకి ఇవ్వాలి అంటే SIPB కమిటీ అనేది ఒకటి ఉంటుంది, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డ్. ఈ SIPB బోర్డుకి చైర్మన్ వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మెయిన్ కమిటీ మెంబర్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీ రాష్ట్రంలో జరిగే ప్రతి అలాట్మెంట్ని, ప్రతి కంపెనీకి భూమి అలాట్మెంట్ జరిగేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళిద్దరి మీద పెట్టింది. కాబట్టి ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్లో ఉన్నా ఇక్కడ సంతకాలు అయిపోతాయి. ఎందుకు? ఫ్లైట్లో వెళ్తున్నాయి కదా ఫైల్స్. ఆయన మాదాపూర్లో ఉన్న ఫైల్స్ వెళ్ళిపోతాయి. SIPB కమిటీకి ఆయన ప్రధాన బాధ్యత వహిస్తున్న కారణంగా ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని ఈ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీలో ఖచ్చితంగా నేను భాగస్వామిని చేసి తీరాల్సింది, వాళ్ళని మెయిన్ అక్యూజ్డ్గా చేసి తీరాల్సింది. నారా లోకేష్ గారు ఏమన్నారు ఈ మధ్యకాలంలో, ఏంటయ్యా 99 పైసలకి ఇస్తా, నా ఇష్టం, ఏంటి నువ్వెవరు మాట్లాడటానికి, 99 పైసలకి ఇస్తా. మంచిదే సార్, 99 పైసలకి ఎన్ని కంపెనీలకి ఇచ్చారు సార్? కాగ్నిజెంట్ మంచి ఇండస్ట్రీ, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ మంచి ఇండస్ట్రీ, రహేజా అదొక పనికిమాలిన కంపెనీ, దానికి కూడా 27 ఎకరాలు 99 పైసలకి ఇచ్చారు. లులు మాల్. ఇవి కాకుండా నేను రాష్ట్ర ప్రజలను అడుగుతున్నా, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రమారమి 950 పైగా అలాట్మెంట్లు చేసింది కంపెనీలకి వివిధ రకాలైనటువంటి జీవోల ద్వారా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలాట్మెంట్ చేసినటువంటి కంపెనీల యొక్క తాలూకా అలాట్మెంట్ జీవోస్ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు ఇవన్నీ కూడా ఒకసారి చూడమని కోరుతాను. ఈ జీవోలన్నింటినీ కూడా నేను ఇప్పుడు మీకు చదివి వినిపించే ప్రయత్నం చేయను. వీటిల్లో కొన్ని ఇంపార్టెంట్ జీవోలు మాత్రం నేను చదివి మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. మీరందరూ అనుకుంటున్నట్టు ఇవి లులుమాలో, కాగ్నిజెంటో, TCSతో అనుకుంటే పొరపాటు. ఈ కంపెనీలన్నీ కూడా ఊరు పేరు లేని కంపెనీలు, నిన్నగాక మొన్న పుట్టిన కంపెనీలు.
ఇవన్నీ కూడా రాజకీయ నాయకుల బినామీ కంపెనీ. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? టాటా కన్సల్టెన్సీ వస్తుంది, ఉద్యోగాలు తెస్తుంది. టీసీఎస్ కాగ్నిజెంట్ కంపెనీ వస్తుంది, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీ, ఉద్యోగాలు తీసుకొస్తుంది. అదానీ డేటా సెంటర్ వస్తుంది, ఉద్యోగాలు తీసుకొస్తుంది. రహేజా కంపెనీ వస్తుంది, ఉద్యోగాలు తెస్తుంది. 99 పైసలకి వీళ్ళకి ఇస్తే నష్టం ఏంటి? 99 పైసలకి వీళ్ళకి ఇస్తే బాధ ఏంటి? పాపం వీళ్ళ దీంట్లో ఆనరబుల్ హైకోర్టు కూడా తప్పే ఉందా ఆ ఇండస్ట్రీస్కి ఇస్తుంటే. మరి ఈ ఇండస్ట్రీస్ అలాట్మెంట్ జరిగినటువంటి కంపెనీలన్నీ ఏ కంపెనీలు సార్? ఈ 1000 కంపెనీలు రమారమి 900 పైన చిల్లర కంపెనీలకి చేసినటువంటి అలాట్మెంట్ కంపెనీలన్నీ ఏ కంపెనీలు సార్? ఎన్ని వేల ఉద్యోగాలు, ఎన్ని లక్షల ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయి అంటే ఈ కంపెనీలన్నీ కూడా ఒక 4 కంపెనీలని ముందు పెట్టారు, 3 చక్రాలు 4 చక్రాల్లాగా. ఈ కంపెనీస్ అన్నీ కూడా ఒక్కొక్క 5 కోట్ల రూపాయల ఎకరం 50,000, 10 కోట్ల రూపాయల ఎకరం 1,00,000 రూపాయలు, 2 కోట్ల రూపాయల ఎకరం 2 లక్షలు, 8 కోట్ల రూపాయల ఎకరం 6 లక్షలు. అంటే ఇంతకుముందు మనకి జెమినీలో ఒక ప్రోగ్రాం ఉండేది, ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు అని. ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు అని ఫోన్ చేయగానే అడిగేవాళ్ళు. ఏమని అడిగేవాళ్ళు? ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టు. దీంట్లో జెమినీకి ఫోన్ చేయగానే వెంటనే ఫోన్ కలిసేది. ఫోన్ ఎత్తగానే మజ్ను సినిమాలో హీరో ఎవరు? నాగార్జున, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగేశ్వరరావు. ఎవరు హీరో అంటే అక్కినేని నాగార్జున అనగానే గిఫ్ట్ వచ్చేసింది, తీసుకో, పట్టు చీర 10,000 రూపాయలు పట్టు చీర. ఫోన్ కొట్టు గిఫ్ట్ పట్టులాగా కంపెనీ పెట్టు ల్యాండ్ కొట్టు, కంపెనీ పెట్టు ల్యాండ్ కొట్టు. ఈ మధ్య ఎవరైనా వెళ్ళి ఉద్యోగాలు ఇవ్వండి సార్, నాకు ఏదన్నా మీకోసం పార్టీ కోసం చాలా కష్టపడ్డాను సార్, నాకు ఏదన్నా కొంచెం ఉపాధి చూపించండి సార్, ఒక 10 లక్షలు 5 లక్షల నెలకి ఇన్కమ్ వచ్చేది. ఎందుకు భయ్యా, వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి ఒక 1000 రూపాయల కంపెనీ రిజిస్టర్ చేసుకొని రాపో, వెళ్ళు హైదరాబాద్ వెళ్ళి 1000 రూపాయల కంపెనీ రిజిస్టర్ చేసుకొని రాపో, ఏదో ఒక 4-5 నెలల్లో తర్వాత వచ్చి కనపడు అనగానే ఆయన ఒక కంపెనీ రిజిస్టర్ చేసుకొని రావటం ఇక్కడికి. ఇట్లా రండి, అక్కడ ఎంత ఉంది? 20 ఎకరాలు ఉందా? ఎంత ఎకరం సార్? ఒక 5 కోట్లు ఉంటుంది సార్. 25. అవునా? ఎకరం 2 లక్షల రూపాయలు చెప్పరా, ఇది ఒక కంపెనీ పెడతానంటున్నాడు, 2 లక్షల రూపాయలకి అప్రూవ్ చేసేయండి, పో బతుకు పో, వెళ్ళిపోయి సేల్ లీడ్ రాసేపో. సార్ నేను కంపెనీ పెడతానా లేదా? ఎవడో అది ఎప్పుడో చూసి వచ్చాడు, పోవాయా 33వ నాటికి ఎవడో, నీకు 100 కోట్ల రూపాయల ల్యాండు 20 లక్షలకు వచ్చేస్తుంది, 20 లక్షలు అప్పో తీసుకొచ్చి సేల్ డీట్ రాసుకోపో, వచ్చే దాంట్లో నీకు 50 నాకు 50, రేపు ఎలక్షన్లో చూడు కొంత, మరి ఏదో మాకు కూడా వ్యవహారం చూడు రేపు ఎలక్షన్లో. అయ్యో భలేవాళ్ళు సార్, సేల్ డీట్ రాసిస్తే వెళ్ళిపోయి కంపెనీ పెట్టేది లేదు, పోలేదు. ఈ విధంగా ఈ కంపెనీస్ అలాట్మెంట్కి జరిగినటువంటి ల్యాండ్ అలాట్మెంటు ఈ విధంగా రాష్ట్ర ప్రజలు నేను గమనించమని కోరుతున్నా. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే నిజమైనటువంటి పెట్టుబడులు, నిజమైనటువంటి కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ అవసరం. కానీ ఇన్ని వేల ఎకరాల ల్యాండ్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ 2029లో ఏం చెప్తారో తెలుసా? ఇదే ప్రభుత్వం వాళ్ళు, రాష్ట్రంలో ఉపాధి లేదు, రాష్ట్రంలో కంపెనీలు లేవు, కాబట్టి మళ్ళీ మేము వస్తే ఉపాధి కల్పన చేస్తాము అని చెప్పేటువంటి దుర్మార్గపు మాటలు చెబుతారు. మరి ఎన్నాళ్ళు పనిచేసింది? ఇన్నాళ్ళు ఇచ్చిన ల్యాండ్లు ఏమి ఇచ్చినాయి? ల్యాండ్లన్నీ పోయినట్టే. ఎందుకు అంటే అమ్మ అబ్బా లేని ల్యాండ్లు ఏమన్నా ఉంది అంటే ప్రభుత్వ భూమి. నేను రాష్ట్ర ప్రజలకు కూడా ఒక మాట చెప్తున్నా, మన ఇంట్లో మన భూమి ఏదైతే ఎవరైనా వచ్చి ఒక ఇటుకరాయి వేస్తే, నా ఇంట్లో ఇటుకరాయి వేస్తావా, నా భూమిలో ఇటుకరాయి వేస్తావా అని పలుగు పారా తీసుకుని వెళ్ళి గొడవ పడతాం. అదే ప్రభుత్వ భూమి అదే వ్యక్తికి పక్కన వచ్చి, సుబ్బారావు నీ భూమిలో ఒక ఇటుకరాయి వేస్తే నువ్వు పలుగు పారా తీసుకుని వెళ్ళి వాడిని కొట్టావు, మరి అక్కడ పక్కన ప్రభుత్వ భూమి 100 ఎకరాలు ప్రభుత్వం వేరే కంపెనీకి ఇస్తుందా అంటే, నాకేందా 100 ఎకరాలు ప్రభుత్వం ఇస్తే నాకేం సంబంధం? నా భూమిలో ఎవడైనా ఒక ఇటుకరాయి వేస్తే నేను ఊరుకోను, ప్రభుత్వం 100 ఎకరాలు ఇస్తే ఇచ్చుకొని ప్రభుత్వ భూమి అది అనేటువంటి కామన్ మ్యాన్ మైండ్ సెట్ని వీళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని నారా లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు
రాష్ట్ర సంపదని వాళ్ళ అనుచరులకి, రాజకీయ నాయకులకి లక్షల కోట్ల రూపాయల సంపద ఈ జీవోల రూపంలో సంపదని పంచిపెడుతుంటే అడగాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షాలుగా మాకుండదా? దాన్ని నిలువరించాల్సినటువంటి బాధ్యత కోర్టులకు ఉండదా? ప్రజల ఆస్తి 5 సంవత్సరాల పాటు పరిపాలించమని మీరు ఇస్తే, మీరు 5 సంవత్సరాలు పరిపాలించకుండా రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్లు మీ అవసరాల కోసం, మీ వ్యక్తిగత అవసరాల కోసం ల్యాండ్ల మొత్తాన్ని కోటాను కోట్ల రూపాయలు ఖరీదు చేసే ల్యాండ్లని వేల రూపాయలకి ఇచ్చి దాన్ని లీగలైజ్ చేసి వాళ్ళ సేల్ డీడ్లు రాసేస్తుంటే, వీళ్ళ కంపెనీలు పెట్టకుండా ఈ కంపెనీలో భూములు అమ్మేసుకొని రేపొద్దున వెళ్ళిపోతుంటే దీన్ని అడగాల్సినటువంటి బాధ్యత. ఇది రాష్ట్ర ప్రజల సొమ్ము, రాష్ట్ర ప్రజలకు సంబంధించిన భూమి. 5 సంవత్సరాలు మీరు కేవలం ట్రస్టీలుగా మాత్రమే ఉన్నారు, ఈ భూమిని అమ్మే హక్కు మీకు లేదు అని అడగాల్సినటువంటి బాధ్యత మనకు ఉండదా అండి? ఇది మన బాధ్యత కాదా అండి? దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత చెప్పదా అండి? దీనికి పవన్ కళ్యాణ్ బాధ్యత కాదా అండి? బాధ్యతాయుతమైనటువంటి రాజకీయాలు చేస్తాను, ఒక సాంప్రదాయబద్ధం ఒక సిద్ధాంతమైనటువంటి రాజకీయాలు చేస్తాను. మీ సిద్ధాంతం ఇదా అని అడుగుతున్నాను నేను పవన్ కళ్యాణ్. కులమతాల మధ్య ఘర్షణలు రేపించి క్రిస్టియన్ల మధ్య, ముస్లిమ్స్ మధ్య, హిందువుల మధ్య సనాతన ధర్మం అనేటువంటి ఒక ధర్మాన్ని తీసుకొచ్చి వాళ్ళ మధ్య గొడవలు పెట్టడం మీ సిద్ధాంతమా అని అడుగుతున్నా. కోట్ల రూపాయల ల్యాండ్లు వందల రూపాయలకి ఇచ్చి తద్వారా రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టి మీ ఆస్తులు పెంచుకుంటూ, మీ పార్టీ ఆస్తులు పెంచుకుంటూ, రేపు వచ్చిన డబ్బుని ఎలక్షన్లో పంచుకుంటూ, ఓట్ల ఎలక్షన్లు తీసుకొని ప్రజల యొక్క సొమ్ముల్ని, ప్రజల యొక్క ఆస్తుల్ని ఈ విధంగా పప్పు బెల్లాల్లాగా పనిచేస్తుంటే మెదరకుండా కూర్చోవాలా? మాట్లాడొద్దా అని అడుగుతున్నాను. రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. ఇలాంటి వ్యక్తులకు ఓట్లేసి, ఇలాంటి వ్యక్తులు కళ్ళబుల్లి మాటలు నమ్మేసి మన 164 సీట్లు ఇచ్చి 5 కోట్ల మంది పిల్లల భవిష్యత్తును తీసుకెళ్ళి ఇలాంటి దుర్మార్గుల చేతిలో పెట్టి మళ్ళీ వీళ్ళకి అధికారం ఇవ్వాలా 15 సంవత్సరాల పాటు అని అడుగుతున్నా. 15 సంవత్సరాల పాటు ఇలా దోచుకుంటున్నందుకు అధికారం ఇవ్వాలా? ఇవి కేవలం ఎలిగేషన్స్ కాదు. నేను రాష్ట్ర ప్రజలను కోరుతున్నా, ఒక్కసారి చూడండి. ఇది 27/2/2026న ప్రపోజల్ ఆఫ్ స్కై స్టోరేజ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ 15 acres ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ సెటప్ ఏ గ్రేడ్ వెయిర్ హౌసింగ్ లాజిస్టిక్ ఫెసిలిటీ. వీళ్ళంట 100 కోట్లు పెట్టుబడి పెడతామన్నారంట. వీళ్ళకి 15 ఎకరాల స్థలం కన్సెషనల్ రేటుకి 15 ఎకరాల స్థలం 275 మంది ఎంప్లాయ్మెంట్ చూపిస్తారని కన్సెషనల్ రేటుకి ఇవ్వమని వీళ్ళకి రికమెండ్ చేశారు. ఈ కన్సెషనల్ రేట్కి రికమెండ్ చేసినటువంటి స్థలం ఈ స్కై స్టోరేజ్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఇది ఎప్పుడు ఏర్పాటైంది అంటే డిసెంబర్ 5, 2025. అంటే మొన్న 3 నెలల క్రితం పెట్టినటువంటి కంపెనీకి సుమారు 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి ల్యాండ్, 100 కోట్ల రూపాయలు విలువైనటువంటి ల్యాండ్. GOMS నెంబర్ 44 డేటెడ్ 27/2/2026. 3 నెలలే పుట్టి డిసెంబర్ 2, జనవరి 2, ఫిబ్రవరి 2, ఫిబ్రవరి 27వ తారీఖున జీవో వచ్చేసింది. దీన్ని అప్రూవ్ చేసింది SIPB కమిటీయే. నెంబర్ 2 GOMS నెంబర్ 78 డేటెడ్ 26/11/2024. ఇది ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్ have proposed to set up a plant of manufacturing new rubber black. వీళ్ళు 200 మందికి ఉపాధి కల్పిస్తానన్నారంట. దీనికి 116.62 acres ఆఫ్ ల్యాండ్ కన్సెషనల్ రేటుకి ఏది పర్ స్క్వేర్ మీటర్ 1948 రూపాయలు. ఎకరాలు సుమారుగా 116.62 ఎకరాలు. ఈ వాల్యూ రమారమి 250 కోట్లు ఉంటుంది. వీళ్ళు ఎవరైనా కంపెనీ పెట్టారని ఎవరైనా చూస్తారా అండి? ఎవ్వరు చూడరు. మీరు ₹1 పెట్టుబడి పెట్టకుండా గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి కమిటీ ఆధ్వర్యంలో వీళ్ళకి 250 కోట్ల రూపాయల ల్యాండ్ రూపాయికి ₹10 అప్రూవ్ చేసి వీళ్ళు రేపొద్దున కంపెనీ పెడతారో లేదో తెలియదు. ₹1 అక్కడ పెట్టుబడి పెట్టకుండా ఈ జీవోతోటి 250 కోట్ల రూపాయల ల్యాండ్కి నేను ఓనర్ని అయిపోతున్నానే. మన జీవితంలో ₹1 కోటి కళ్ళతోటి నేను చెప్తున్నా, అపాన్ గాడ్ ఐఎమ్ సేయింగ్, ₹1 కోటి డైరెక్ట్గా నేను ఇంతవరకు చూడలేదండి. ₹1 కోటి అక్కడ అరేంజ్ చేసి ఉంటే నేను చూడలే నా చరిత్రలో.
అట్లాంటిది 250 కోట్ల రూపాయలు వాల్యుబుల్ ల్యాండ్ రూపాయికి రూపాయికి ఇచ్చేస్తుంటే ప్రశ్నించొద్దా సార్? వీళ్ళు కంపెనీ పెడతారో లేదు ఎవరికి తెలియదు. కంపెనీ పెట్టిన తర్వాత, ప్రోడక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత, కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు 250 కోట్ల ల్యాండ్ కాదు 500 కోట్ల రూపాయల వాల్యూ అయినా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయండి. ముందు కంపెనీ పెట్టనివ్వండి సార్, ప్రోడక్ట్ స్టార్ట్ చేయనివ్వండి సార్, వాళ్ళు ఇస్తారని ఎంప్లాయ్మెంట్ ఇవ్వనివ్వండి సార్. కంపెనీ లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, పేపర్ల మీద ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రాసుకొచ్చి నేను 500 మందికి ఉద్యోగాలు ఇస్తాను, 5,000 కోట్లు పెట్టుబడి పెడతానంటే 250 కోట్ల రూపాయల ల్యాండ్ వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తే రేపొద్దున వీళ్ళు ల్యాండ్ తీసుకొని ట్రాన్స్ఫర్ చేయించుకొని రేపొద్దున ఈ ల్యాండ్ తీసుకొని వెళ్ళిపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయగలదు అంటున్నాను నేను. ఒక్కసారి వాళ్ళకి సేల్ డీడ్ రాసిన తర్వాత సేల్ డీడ్ని రీకాల్ చేసుకునే ప్రొసీజర్ ఈ దేశంలో ఉందా? ఈ చట్టాల్లో ఉందా? రేపొద్దున కోర్టుకు వేసామనుకో కంపెనీ పెట్టకుండా ల్యాండ్ తీసుకున్నామని, ఫస్ట్ పాయింట్ అనేదే సార్, ఒక్కసారి సేల్ డీడ్ రాసిన తర్వాత వీళ్ళు రీకాల్ చేసుకునే ప్రొవిజన్ లేదు ఈ దేశంలో. ఏ చట్టం ప్రకారం మీరు నాకు ఇచ్చిన సేల్ డీడ్ రద్దు చేస్తారని అడుగుతాడు జడ్జి గారిని. జడ్జి గారు ఏమంటాడు? పోవాయాపో, ముందు చూసుకొని నువ్వు సేల్ డీడ్ రాయాలి. నువ్వు సేల్ డీడ్ రాసి ఈరోజు వచ్చి సార్ సేల్ డీడ్ క్యాన్సిల్ చేయండి అంటే ఎట్ట కుదిరితే ఇక్కడ అంటాడు. 2 నిమిషాలు అయిపోయాయి. ఇంకా నేను కొన్ని చదివి వినిపిస్తాను, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ సార్, మీ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సింది. ఇదండి అప్రూవల్ ఫర్ అలాట్మెంట్ 28 acres ఆఫ్ ల్యాండ్ అట్ ఓవర్కల్ కర్నూలు. ఈ ఓవర్కల్ కర్నూలులో ఉన్నటువంటి ఈ ల్యాండు 90% సబ్సిడీకి ఇచ్చారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాని విలువ ₹1,00,000 అయితే 10,000కే కాస్ట్. ఈ 25 acres ఆఫ్ ల్యాండ్ రమారమి దీని వాల్యూ వచ్చి ఎకరం 5 కోట్లు వేసుకున్న 150 కోట్ల రూపాయల ల్యాండ్. 150 కోట్ల రూపాయల ల్యాండ్ 2 కోట్లకి ఇస్తారు. ఇది GOMS నెంబర్ 15 డేటెడ్ 29/5/2025. నెంబర్ 2 GOMS నెంబర్ 34 డేటెడ్ 13/4/2025. 18 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ పెట్టడానికి ఆస్థా గ్రీన్ ఎనర్జీ అంట. దీనికి 490 ఎకరాల ఆఫ్ నాన్ అగ్రికల్చర్ ఫారెస్ట్ ల్యాండ్, ఈచ్ ఏకర్ 5 lakhs. GOMS నెంబర్ 34 డేటెడ్ 13/3/2025. ఈ 490 acres ఆఫ్ ల్యాండ్, ఒక్క ఏకర్ వచ్చి రమారమి దరిద్రంలో దరిద్రం ₹1,00,00,000 ఉంటుంది. ₹1,00,00,000 ఉన్నటువంటి ల్యాండ్ 5 లక్షల రూపాయలకి అమ్మేసి. వైఎస్ఆర్ కడప జిల్లాలో అంటే ప్రభుత్వ భూములు ఎవడ ప్రశ్నించడు కాబట్టి మీరు 100 కోట్ల రూపాయల ప్రభుత్వం, నేను మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వ భూమిని పరిశ్రమలకు ఇవ్వటానికి నేను తప్పు పట్టను. కానీ పరిశ్రమ అనేది ఏర్పాటు చేయకుండా అంటే మీకు ఇంకొక మాట కూడా చదివి వినిపిస్తా. ప్రభుత్వ భూమి ఏర్పాటు చేయటానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పాలసీ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలసీ ఏంటి? ప్రభుత్వ భూమిని ఏర్పాటు చేయాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం పాలసీ రాసుకుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ ల్యాండ్ అలాట్మెంట్ చేయాలన్నా కూడా ఈ పాలసీ ద్వారానే ల్యాండ్ అలాట్మెంట్ చేసి తీరాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ లేకుండా ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంపెనీలకి ల్యాండ్లు ఇచ్చే అవకాశం లేదు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ఏ విధంగా మన ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ఉంది, ఏ విధంగా ఆ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ అలాట్మెంట్ జరుగుతుంది అనే విషయాల మీద కూడా రాష్ట్ర ప్రజలకు ఒక క్లారిటీ ఉండాలి. ఈ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో GOMS నెంబర్ 117 ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ జరుగుతుందండి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ చేసిన దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ అలాట్మెంట్ పాలసీకి 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఈ
ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం లీజ్ డీడ్ మాత్రమే 33 సంవత్సరాలకి లేదా 66 సంవత్సరాలకి లీజ్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్మిషన్ ఉంది. దెర్ ఇస్ నో సచ్ అదర్ వే. దెర్ ఇస్ నో సచ్ అదర్ వే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13-18 GOMS నెంబర్ 117 డేటెడ్ 9/11/2023. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ల్యాండ్ అలాట్మెంట్ జరగాలన్నా ఈ జీవో ద్వారా మాత్రమే జరగాలి. ఈ జీవో ఏం చెప్తుంది? ది అలాటీ సెక్షన్ 4లో ది అలాటీ హ్యాస్ ది ఆప్షన్ టు ఎక్స్టెండ్ ది లీజ్ పీరియడ్ from 33 years to 65 years to 99 years after 10 years of successful operation from the date of issuance of the DCP. 33 సంవత్సరాలు లేదా 66 సంవత్సరాలకి భూమిని లీజుకు తీసుకోవాలి. ఒకవేళ 99 సంవత్సరాలకు లీజ్ కావాలి అంటే వాళ్ళు ప్రాజెక్టు పెట్టి 10 సంవత్సరాలు నడిపిన తర్వాత 99 సంవత్సరాలకి ఆ భూమిని లీజుగా ఇవ్వచ్చు. Execution of sale deed after 10 years of successful operation from the date of commercial production. ఒకవేళ వాళ్ళు ఈ భూమి మాకు సేల్ డీడ్ రాయండి అంటే మ్యాండేటరీ క్లాజు 10 సంవత్సరాలు మీరు పరిశ్రమ పెట్టి నడిపి తీరాల్సిందే. నడిపి తీరిన తర్వాత మాత్రమే 10 సంవత్సరాల తర్వాత మీకు సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేయాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి జీవో. బహుశా నిన్న హైకోర్టులో ఈ మాట వాడారో లేదో నాకు తెలియదు. ఇది విధానపరమైన నిర్ణయం కాదండి. రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం కానే కాదు. రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ అలాట్మెంట్ చేయాలి అంటే GOMS నెంబర్ 117 ఖచ్చితంగా ఫాలో అయ్యి తీరాల్సిందే. ఈ ఫాలో అయ్యి తీరాల్సిందే అనే అంశం మీదే లులు మాల్కి కానీ, కాగ్నిజెంట్ కానీ, TCSకి కానీ, రహేజా కంపెనీలు కానీ హైకోర్టులో స్టేలు తీసుకొని వచ్చాం. రాష్ట్రంలో ల్యాండ్ అలాట్మెంట్ జరగాల్సింది జీవో నెంబర్ 117కి అనుగుణంగా జరగాలి అని ఆర్గ్యుమెంట్ చెప్పి ల్యాండ్ అలాట్మెంట్ పాలసీకి వ్యతిరేకంగా ల్యాండ్ అలాట్మెంట్ జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర హైకోర్టుని మేము అప్రిషియేట్ చేశాము, ఆర్డర్లు తీసుకున్నాం. రాష్ట్ర ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ జీవోలకు అనుగుణంగా అలాట్మెంట్ జరగాలి తప్ప మీ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ తోటి అలాట్మెంట్ జరగకూడదు. ఇది ప్రజల సొమ్ము సార్. ప్రజల సొమ్ము ప్రజల కోసం, ప్రజల మనుగడ కోసం, ప్రజల అభివృద్ధి కోసం, భావితరాల ఉద్యోగాల కోసం మాత్రమే వాడాలి. కానీ మీకు 100 కోట్లు వస్తే 50 కోట్లు మీ షేర్ వస్తుందని, 50 కోట్లలో 25 కోట్లు మీ అబ్బాయిలకు షేర్ వస్తుందని వాడటానికి, భూములు ఇవ్వటానికి పర్మిషన్ లేదు. నెంబర్ 3 GOMS నెంబర్ 34 డేటెడ్ 19/3/2025. ఇది ఇప్పుడు మీకే చదివి వినిపించా 400. ఇండస్ట్రియల్ కమర్స్ అలాట్మెంట్ GOMS నెంబర్ 62 డేటెడ్ 19/4/2025. అలాట్మెంట్ ఆఫ్ 329 acres of phase 1 to the project Madakasira, Satyasai district, worldwide limited for establishment ammunial shell and TNT filling. ఇదండి 7 లక్షల రూపాయలండి ఎకరం. ఈ 7 లక్షల రూపాయల ఎకరానికంటే నాకు తెలిసి రమారమి 329 acres ఆఫ్ ల్యాండ్, ఎకరం 7 లక్షలు. రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా, ఏ మూలనైనా మినిమం ఎకరం ₹1 అండి, సెంటు ₹1,00,000 ఉంటుంది. 329 కోట్ల రూపాయల ల్యాండ్ ఎకరం 7 లక్షల రూపాయలకి అమ్మేస్తున్నారు ఈ జీవో ద్వారా. రేపొద్దున వీళ్ళు కంపెనీ పెట్టకుండా ఈ ల్యాండ్ని తీసుకుని వెళ్ళిపోతే ఎవరు సొమ్ము పోయినట్టండి? ఇది చూడండి, GOMS నెంబర్ 58 డేటెడ్ 19/4/2025. అలాట్మెంట్ ఆఫ్ 225.35 acres సత్యసాయి డిస్ట్రిక్ట్లో. ఇది కాస్టు, ల్యాండ్ కాస్టు ఆన్ యాక్చువల్ కాస్ట్ బేసిస్ అండర్ ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ అదర్ పాలసీ ఆఫ్ APIAC. 224.35 ఎకరాలు కాస్ట్ బేసిస్ అంటే మార్కెట్ వాల్యూ అంటే నాకు తెలిసి మార్కెట్ వాల్యూ కూడా అక్కడ 50,000 లక్ష రూపాయలు కూడా పెట్టరు. ఈ 224 ఎకరాల ల్యాండ్ని 225
ల్యాండ్ని నామినల్ బేసిస్ తోటి పప్పు బెల్లాల్లాగా పనిచేస్తున్నారు. GOMS నెంబర్ 154 డేటెడ్ 6/9/2025. ప్రపోజల్ ఆఫ్ HFCL లిమిటెడ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ 1000 acres ఎట్ మడకశిర. 1000 acres. phase 1 అలాట్మెంట్లోనేమో 329 acres, phase 2లో 671 acres ఆఫ్ ల్యాండ్ ఆన్ యాక్చువల్ కాస్ట్ టు కాస్ట్ బేసిస్. కాస్ట్ టు కాస్ట్ అంటే మీరు ఇక దాన్ని ఎంత కాస్ట్ ఫిక్స్ చేస్తే అంతే. అది 99 పైసలకైతే 99, 500 రూపాయలకైతే 500 రూపాయలు. వాళ్ళ దగ్గర ఆప్షన్ పెట్టుకున్నది 1000 acres. అలాట్మెంట్ ఆఫ్ 531.77 acres ఆఫ్ ల్యాండ్ ఎట్ రాంబిలి. GOMS నెంబర్ 136 డేటెడ్ 27/7/2025. ఇది 531.77 acres ఆఫ్ ల్యాండ్ ఆన్ నామినల్ కాస్ట్. GOMS నెంబర్ 39 డేటెడ్ 26/11/2022. మీరు ఆస్థా గ్రీన్ ఎనర్జీ వాలంటీర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అంట. ఇది ఎక్కడ ఉందో నాకే అర్థం కావటం లేదు. 186 acres ఆఫ్ ల్యాండ్ ఇన్ అడిషన్ టు 490 acres ఆఫ్ ల్యాండ్. ఇంతకుముందు 490 ఎకరాలు, ఇంతకుముందు నేను చదివిన దీనికి 490 ఎకరాలకు అడిషనల్గా ఇది 186 ఎకరాలు ఇచ్చారంట. ₹31,000 per acre. నాకు తెలిసి 31,000కి ఎకరం వచ్చేది ఈ దేశంలో ఎక్కడైనా ఉందండి? ఈ దేశంలో ఎక్కడైనా 31,000కి ఎకరం ఎక్కడైనా వస్తుందా? GOMS నెంబర్ 87 డేటెడ్ 26/5/2025. అలాట్మెంట్ ఆఫ్ 13.70 acres ఎట్ కుప్పం రూరల్ మండలం 31.70 ఆన్ కాస్ట్ టు కాస్ట్ బేసిస్. GOMS నెంబర్ 62 డేటెడ్ 19/4/2025. అలాట్మెంట్ ఆఫ్ 329 acres ఆఫ్ phase 1 per acre 7 lakhs per acre. GOMS నెంబర్ 61 డేటెడ్ 19/4/2025. అలాట్మెంట్ ఆఫ్ 79.91 కొత్తపాడు విలేజ్ ఆఫ్ కొలిమిగుండ్ల మండల్ నంద్యాల డిస్టిక్ టువర్డ్స్ రామ్కో సిమెంట్. కాస్ట్ టు కాస్ట్ బేసిస్. అలాట్మెంట్ ఆఫ్ 234.35 acres సోన్సో సత్యసాయి డిస్టిక్లో ఆన్ కాస్ట్ టు కాస్ట్ బేసిస్. కాస్ట్ టు కాస్ట్. అలాట్మెంట్ ఆఫ్ 22.45 acres ఆఫ్ ల్యాండ్ ఎట్ శ్రీకాకుళం డిస్టిక్ APICC కన్స్ట్రక్షన్ రేట్ 11.62 per acre. 22.25 acres ఆఫ్ ల్యాండ్ శ్రీకాకుళంలో. GOMS నెంబర్ 138 డేటెడ్ 27/7/2005. ఏకరు ఒక ల్యాండ్ యొక్క కాస్ట్ వచ్చి 11 లక్షల రూపాయలు. 11 లక్షల రూపాయలకి ఎకరం పొలం వస్తుందండి ఈ రోజుల్లో. GOMS నెంబర్ 135 డేటెడ్ 27/7/2025. 13.85 acres ఆఫ్ ల్యాండ్ ఫుడ్ కోర్టు పెట్టడానికి కన్సెషనల్ ప్రైజెస్లో ఆర్డర్ చేశారు. GOMS నెంబర్ 106 డేటెడ్ 27/6/2025. అలాట్మెంట్ ఆఫ్ 22.80 acres ఆఫ్ సంగం మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ. ఇది ఎక్కడుందో నాకు తెలియదు. దీనికి అలాట్మెంట్ ఆఫ్ 73.60 acres ఆఫ్ ల్యాండ్ టు ఏస్ ఇంటర్నేషనల్ సోన్స్ కంపెనీ ఫర్ నామినల్ ప్రైస్. ఇది ఒక రాజకీయ నాయకుడి యొక్క బినామీ కంపెనీ అండి. దీని మీద కూడా నేను కేసు వేయబోతున్నాం, ఖచ్చితంగా వేస్తాం. సో అలాట్మెంట్ ఆఫ్ 10 ఇట్లా దీనికి అలాట్మెంట్లో చదువుకుంటా పోతే రాష్ట్రంలో కొన్ని వేల ఎకరాల అలాట్మెంట్లో 3 రోజులు పడుతుంది నాకు. నేను రాష్ట్ర ప్రజలను కోరేది ఏంటి అంటే, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నారా లోకేష్ ఒక తెల్ల చొక్కా వేసుకొని, పవన్ కళ్యాణ్ పాపం ఒక చిన్న మాసిపోయిన గడ్డం పెంచుకొని, మీరు అనుకుంటున్నారేమో ఏంది గడ్డం పెంచుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు, పాపం చూడటానికి బాగా ఫ్రస్ట్రేషన్లో, అంటే సహజంగా బాగా పని ఒత్తిడిలో ఉన్నవాళ్ళు వాళ్ళ వేషధారణకు కూడా ఒక ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే ప్రజలు మనం పని ఒత్తిడిలో ఉన్నాము అని ఫీల్ అవ్వాలి అంటే వాళ్ళ మేకప్, వాళ్ళ వేషధారణ కూడా సినిమా వాళ్ళకి అది ఒక చాలా ఇంపార్టెంట్. సో ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలాంటిదో ఆ వేషధారణకు కూడా వేషధారణకు కూడా సినిమాల్లో ఒక మంచి ఇంపార్టెన్స్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు పని ఒత్తిడి వల్ల, లేకపోతే బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యి రాష్ట్రాన్ని బాగా బాగు చేయాలని గడ్డం పెంచుకొని ఇంతకుముందు ఎప్పుడు లేదు తిరుగుతున్నారు, ఏమీ కాదు. సినిమా షూటింగ్ ఉంది, ఆ సినిమా షూటింగ్ వల్ల ఆయన గడ్డం పెంచుతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఉంది, ఆ షూటింగ్ అయిపోయేంత వరకు ఆయన గడ్డం పెంచుతారు.
అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు ఎవడికి తెలియదు. మొత్తం తెలిపి ల్యాండ్ అయిపోతుంది సినిమా షూటింగ్లో. మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన సినిమాలు చేసుకుంటూ, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ప్రజా పరిపాలన గాలికి వదిలేసి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన రాష్ట్రంలో ప్రజలు ఇచ్చేటువంటి పన్నులతోటి హెలికాప్టర్లో స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతూ మరి ఇంకా ఆయన సినిమాలకు ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నారంటే రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి. ఎందుకు అంటే ఆయన్ని ఒక కమిటీ మెంబర్గా పెట్టేసేసి చైర్మన్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఈ అలాట్మెంట్లంతా ఫైనల్ చేసేది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అనుకుంటే మన శుద్ధ పొరపాటు. ఇవన్నీ అలాట్మెంట్లు ఫైనల్ చేసేది గౌరవ నారా లోకేష్ కాబోయే ముఖ్యమంత్రి గారు. ఈ మధ్యకాలంలో చాలా అలాట్మెంట్లు క్యాన్సిల్ అయినాయి. ఎందుకు క్యాన్సిల్ అయినాయి అనేది ఒక చిన్న ఎంక్వైరీ చేస్తే, ఏదైనా ఒక కంపెనీ పెట్టాలి అంటే నీకు ల్యాండ్ ఇస్తే దాంట్లో మాకు 35%, దాని యొక్క కెపాసిటీని బట్టి 25%, మీడియం ఇండస్ట్రీకి ఇంత, లార్జ్ ఇండస్ట్రీకి ఇంత, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి ఇంత, ఈ విధంగా మీరు మాకు కప్పం కడితేనే ఈ ల్యాండ్ అలాట్మెంట్లు జరుగుతాయి. కొంతమంది అన్నారంట, సార్ మేము ఏదో ఇక్కడ కంపెనీలు పెట్టాలని ఇక్కడికి వస్తే మీరు కప్పం కట్టమంటే మేమే అడగడతాం, మాకొద్దునైనా మీ ల్యాండ్ అలాట్మెంట్ మీరు క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పేసి క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయినారు. క్యాన్సిల్ చేసుకుని తెలంగాణ వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఈ ల్యాండ్ అలాట్మెంట్లు అంతా కూడా మొత్తం ఫైనల్ చేసేది గౌరవ కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు. వారు దగ్గర కూర్చొని ఏ కంపెనీ ఎంత పర్సెంటేజ్ ఇస్తుంది, ఎవరు మన అనుచరులు, ఎవరు చిన్ని అనుచరులు, ఎవరు సుబ్బారావు అనుచరులు, ఎవరు మన మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అనుచరులు, ఎవరు కొలుసు పార్థసారథి అనుచరులు, ఎవరు జనసేన పార్టీకి మళ్ళీ 20% భాగస్వామ్యం ఉంది దీంట్లో, భారతీయ జనతా పార్టీకి ఇంకో 10% భాగస్వామ్యం. సో దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నట్టు ఇవి పంచుకోవడానికి కూడా పొలిటికల్గా ఎవరి భాగస్వామ్యం వాళ్ళకు ఉంది. ఇంత దుర్మార్గంగా రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని మీరు కాదని ఇంత దుర్మార్గంగా కోట్ల రూపాయలు విలువ చేసే లక్షల కోట్ల రూపాయల భూమి స్కామ్ చేస్తుంటే ఊరుకోవాలా? ఇవన్నీ మేము అడుగుతున్నామని మా మీద ఎదురుదాడా? మమ్మల్ని ప్రొఫెషనల్గా డీగ్రేడ్ చేయాలని వీళ్ళని మా మీద పంపించండి. ఎంతమందిని పంపిస్తారో పంపించండి. వీఆర్ రెడీ టు ఫేస్, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీథింగ్. మీరు ఏ ఎలిగేషన్ చేసినా నేను రెడీగా ఉన్నాను ఫేస్ చేయడానికి. మీరు నన్ను కొట్టే ప్రతి దెబ్బ నన్ను ఇంకా స్ట్రాంగ్ చేస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోమంటున్నా కూటమికి. మేబీ మేము పేదవాళ్ళమే కావచ్చు, లేదా మాకు సపోర్ట్ రాకపోవచ్చు. మాకు సపోర్ట్ వస్తుందని నేను కూడా అనుకోవటంలా. మేము ఒంటరిగానే పోరాటం చేస్తాం, ఒంటరిగానే పోరు చేస్తాం. ఒంటరిగా ప్రభుత్వ పాలసీని ప్రశ్నించడం జేబీఎం పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఏ పార్టీ అధికారంలోనే ఉండని, ప్రతిపక్షంలో ఉన్న పార్టీతో నేను కలిసి పనిచేస్తా, పాలకపక్షం మీద ఫైట్ చేస్తా. పాలకపక్షం మీద మా పార్టీ ఫైట్ చేస్తుంది. ఎందుకు అంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ మాట ఎవరు వినరు, పాలకపక్షంలో ఉన్న పార్టీ వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి పాలకపక్షాన్ని మాత్రమే ప్రశ్నించడం మా యొక్క పార్టీ యొక్క ఎజెండా. మీరు ఇప్పుడు 3 పార్టీలు కలిశారు, ఇంకో పార్టీని కూడా కలుపుకోండి, ఆ పార్టీని కూడా ప్రశ్నిస్తాం. ప్రజలకు మీరు చేసే ద్రోహాలని ప్రజల ముందు పెడతాం. ఈ విధంగా మీరు చేసేటువంటి భూదాహానికి అంతు లేకుండా కొన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు దోచుకొని మీ అకౌంట్లో నింపుకుంటుంటే ప్రజాధనాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత భారతీయులుగా, ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి వ్యక్తులుగా మా మీద ఉంటుంది. మేము ఇది ప్రశ్నిస్తే మీరు మా మీద దాడి చేస్తాను, మా మీద కేసులు పెడతాను అంటే ఎట్లా? చివరిగా గౌరవ ముఖ్యమంత్రి గారి కేసులు ఈ మధ్యకాలంలో చాలా కేసులు విత్డ్రా చేసుకుంటున్నారు. వాటి మీద నేను ఫైట్ చేస్తున్నా, చాలా సీరియస్గా ఫైట్ చేస్తున్నా. నేను రాష్ట్ర ప్రజలకు కూడా మాటిస్తున్నా, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మీద ఉన్న ప్రతి కేసు రీఓపెన్ చేయించి తీరుతా. ఒకవేళ నేను రీఓపెన్ చేయించలేకపోతే మళ్ళా లీగల్ ప్రొఫెషన్లో ఉండను. ఇది నా ఛాలెంజ్. ఈరోజు కానీ ఎప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు 4 కేసుల్లో ప్రాసిక్యూషన్ ఫేస్ చేసి తీరాల్సిందే. ఒక్క కేసు కూడా న్యాయస్థానాల్లో విచారణ జరగకుండా మేనేజ్ చేసి, అధికారులను మేనేజ్ చేసి, వ్యవస్థలను మేనేజ్ చేసి క్లోజ్ చేసుకుంటామంటే కుదరదు. ఈవెన్ 2029 అయినా ఎవ్రీ కేస్ విల్ బి రీఓపెన్డ్. ఎవ్రీ కేస్ విల్ బి రీఓపెన్డ్. మీరు ఈ భూముల్లో చేసిన ప్రతి దందాకి ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా ఇస్ ఆన్సరబుల్. బికాజ్ ఈ అవినీతి భాగస్వామ్యంలో మేజర్ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ పార్టీ మేజర్ పార్ట్నర్. ఈ ల్యాండ్ అలాట్మెంట్స్లో ఈ విధంగా ల్యాండ్లు ఇచ్చి తద్వారా వాళ్ళ ద్వారా కంపెనీలు ఎస్టాబ్లిష్మెంట్ చేసే వాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకుంటున్నటువంటి దాంట్లో ఈజ్ అ మేజర్ పార్ట్నర్. నేను చాలా స్పష్టమైన ఎలిగేషన్ చేస్తున్నా, ఈ కంపెనీలు ఒక్కటి కూడా రాష్ట్రంలో పెట్టవు. నేను అడుగుతున్నా,
జనసేన వాళ్ళని. కానీ ఇప్పుడు ఈ వీడియో సమావేశం అయిపోయిన తర్వాత నా మీద మళ్ళీ దాడి మొదలవుతుంది. నాకు తెలుసు ఆ విషయం. పవన్ కళ్యాణ్ ఆధారాలు లేకుండా మీ నాయకుడు చేయలేదా? నా కొడకల్లారా, కత్తులు కటార్లు బూట్లు చూపించలేదా? ఏం ఆధారాలు చూపించాడు మీ నాయకుడు ప్రశ్నించడానికి? ఈరోజు మేము ఆధారాలు ఇంకా చూపిస్తున్నాం. ఈరోజు ఈ అలాట్మెంట్ల ద్వారా ఎన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్మెంట్ జరగటానికి ప్రయత్నాలు జరుగుతుందో వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీ అధినేత అప్రూవ్ చేస్తేనే ఎస్ఐపిబి కమిటీలో నుంచి ల్యాండ్లు వెళ్ళినాయి. చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతలో జరిగిన ఎస్ఐపిబి కమిటీ ల్యాండ్స్ అలాట్మెంట్ చేసింది. ఈ ల్యాండ్ అలాట్మెంట్ చేసిన దాంట్లో ఎన్ని లక్షల కోట్ల కుంభకోణం జరిగిందో ప్రతి ఒక్క కుంభకోణాన్ని వెలికి తీస్తాం. 2029 మీ ప్రభుత్వం మారిన వెంటనే అధికారులు, రాజకీయ నాయకులు ఎవరెవరైతే ఈ కంపెనీస్ తీసుకొని ల్యాండ్లు తీసుకొని తద్వారా కంపెనీలు పెట్టకుండా ఈ ల్యాండ్లు డాక్యుమెంట్లని బ్యాంకుల్లో పెట్టి డబ్బులు దోచుకున్నారో వాళ్ళు, వీళ్ళ వెనుకున్న బడా వ్యాపారులు, వీళ్ళ వెనుకున్న న్యాయ వ్యవస్థలో ఉన్నవాళ్ళు మొత్తం బయటకు వస్తారు. డౌటే లేదు. మొత్తాన్ని బయటకు తీసుకొస్తాం. ప్రతి రూపాయికి రూపాయిన్నర కక్కించి తీరుతాం. ప్రజాధనం పట్ల, ప్రజా సంక్షేమం పట్ల అంత కమిట్మెంట్ తోటి మీరు ఉండాల్సిన బాధ్యతల్లో ఈరోజు వేల కోట్ల రూపాయల కుంభకోణాలు చేసి మీరు తెల్ల చొక్కాలు వేసుకొని శుద్ధ పొసలవని తిరుగుతారా? స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతారా? అడిగితే మా మీద దాడి చేస్తారా? మీ దగ్గర మీడియా ఉంది, మీ దగ్గర ప్రభుత్వం ఉంది, మీ దగ్గర పోలీసులు ఉన్నారని కేసులు పెడతారా? అరెస్టులు చేయడానికి ప్రయత్నాలు చేస్తారా? చేయండి. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, మీరు అసెంబ్లీలోకి మొట్టమొదటి మీటింగ్లో ఒక పెద్ద లిస్టు వేశారు. గత ప్రభుత్వం మీద పోరాటం చేసిన వీరులు సూర్యులు అని. అందులో జడా శ్రావణ్ కుమార్ మీద రెండో పేరు చదివారు మీరు. మరి గత ప్రభుత్వంలో పోరాటం చేసి కేసులు పెట్టించుకొని మీ ప్రభుత్వం రావడానికి కారణమైన వ్యక్తులమైతే మరి మీ ప్రభుత్వంలో పోరాటం చేస్తే తప్పుడోళమైనామా? మీ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే తప్పుడోళమవుతున్నామా? పెట్టండి కేసులు, ఏమవుద్ది? అరెస్ట్ చేస్తారు, ప్రజలే తెలుసుకుంటారు వాస్తవాలు. అంటే మీ కేసులో రీఓపెన్ చేస్తున్నామని, మీ కేసులో ఆర్గ్యూ చేస్తున్నామని ఒక మాజీ జడ్జిని, ఒక లాయర్ని కూడా అరెస్ట్ చేసే స్థాయికి మీ ప్రభుత్వం దిగజారిపోయిందనుకోండి, ఐఎమ్ రెడీ టు గో. ఏముంది సార్, తప్పేముంది? వాస్తవాన్ని వాస్తవంగా మాట్లాడండి. తప్పు చేసి ఉంటే శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళెవరో పిచ్చి పిచ్చి కంప్లైంట్లు పెట్టి, వీళ్ళెవరో పిచ్చి పిచ్చి కంప్లైంట్లు పెడితే దాన్ని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఫార్వర్డ్ చేయాల్సినంత అవసరం ఉందా? శ్రవణ్ కుమార్ మీద ఒక 40 కేసులు పెట్టించేసి సోషల్ మీడియాలో శ్రవణ్ కుమార్ మీద ఇష్టం వచ్చినట్టు ప్రాపకాండ చేసేస్తే మీరు గెలిచినట్ట? దట్ షోస్ యువర్ వినేబిలిటీ. మీరు పారిపోతున్నారు, మీరు భయపడ్డారు. నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను, వాస్తవాలు చెప్పే సమాధానం చెప్పే ధైర్యం మీ 3 పార్టీలకు లేదు అని మీకు అర్థమైంది, నాకు అర్థమైంది. కానీ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి, అర్థమవుద్ది. రాష్ట్ర ప్రజలకు కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్తాం. రాష్ట్ర ప్రజల తరపున ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతిరోజు పోరాటం చేస్తాం. ఏ సందర్భంలో ప్రభుత్వం తప్పు చేసినా దాన్ని ప్రశ్నించడానికి జేబీ పార్టీ ఎప్పుడు స్పష్టంగా సూటిగా ముందే ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, జై హింద్.